ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసంలో ఏం చేస్తారు? ఏమా ఉపవాసంగా ఏం చేస్తున్నారు? ఉపవాసంగా ఏం చేస్తున్నారు? ఉపవాసం అంటే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వెరీ గుడ్. ఉపవాసం రోజున ఏం చేసుకుంటారు? ఎలా చేస్తున్నారు? ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఏం చేస్తున్నారు? తినడం, త్రాగడం మానేసి ప్రార్థన చేయడమే ఉపవాసం అంటే. మళ్ళీ నువ్వు ప్రశ్న అదే కదండి. వీళ్ళు అన్నీ ఎత్తేనండి. వీళ్ళు ఏదో చూసారా, మతానికి ఎదురంతా చూసారా, వీళ్ళు అనుకుంటున్నారు సమాజం అంతా దేవుతులారా. మరి ఉపవాసం అంటే ఇంకేంటి? అవునా? తిండి తినటం, ఆ రోజు తాగవలసినవి తాగటం మానేసి ప్రార్థన చేయడమే. తినడం త్రాగటం మాని ప్రార్థించుట ఉపవాసమా? ఏ కాదా? వాళ్ళు అలాగే చెబుతారు కాబట్టి మనం ఎవరో అక్కడికి వెళ్ళకూడదు అని రాత్రికి రాత్రి ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టేశారంటండి. రాత్రికి రాత్రి ఉపవాస ప్రార్థన పెట్టేశారు. ఉపవాస ప్రార్థన ఎప్పుడు పూర్తవుతుంది? రాత్రంతా మెలుగుగా ఉంచి పొద్దున కాస్త టిఫిన్ ఇచ్చి పంపిస్తారు. రాత్రంతా మెలుగుగా ఉన్నవాడు ఇంకా పగలొచ్చి వాక్యం ఏమంటాడు? ఇంటి దగ్గర పడుకుంటారు. ఉపవాస ప్రార్థన పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడెక్కడ వాళ్ళ సంఘాలకు చెందిన మనుషులు ఉన్నారో వాళ్ళ ఇంటికి కొంతమంది సంఘ పెద్దలు వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడడం మొదలు పెట్టారంట. సంఘ పెద్ద ఇంటికి వస్తే ఇంక వీడు వాక్యం వినడానికి ఎక్కడికి వెళ్తాడు? ఇలా ఏదో ఒక విధంగా ఇక్కడికి రాకుండా చాలా 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 తిప్పలు పడ్డారండి పాపం. చాలా మంది పడుతున్నారు, ఇంకా పడుతున్నారు. ఏ పెరిగి అక్కడికి వెళితే ఏదో తెలిసిపోతుంది. ఏమి తెలిసిపోతుంది? తినటం త్రాగటం మాని ప్రార్థించుట ఉపవాసమా అన్నారు. అంటే వెంటనే డౌట్ వచ్చింది. అంటే కాదా? మరి మనం చేస్తున్నది అదే కదా. అంటే ఇది కాక మరొకటి ఏదైనా ఉందా? ఇంకోటండి, దేవుడు చెయ్యమన్న ఉపవాసం అంటే ఇది కాదా? ఇదేనా? అంటే తినటం త్రాగటం మానేసి ప్రార్థన చేయడం కాదా ఉపవాసం అంటే? దేవుడు చేయమన్నది ఇదేనా? అంటే ఇది కాక మరేదైనా ఉందా? ఇదేదో కొంచెం మతలబుగా ఉంది కాబట్టి మనం కాముగా వెళ్లకుండా, మన వాళ్ళని వెళ్ళకుండా ఉండనిస్తేనే బెటర్ అని చాలా మంది అనుకుంటున్నారు. సరే, ఎవరేమనుకున్నా సమాజానికి నిజాలు తెలియాలి. ఎవరో ఏదో చేస్తారు, లేకపోతే మరొక ఏదో పిచ్చి ప్రయత్నాలకు పాల్పడతారని చేతులు ముడుచు కూర్చుంటే సమాజానికి నిజం అందదండి. అమాయకులైన ప్రజలు పాడైపోతారు, దేవునికి కాకుండా పోతారు. కాబట్టి ఎవరు మమ్మల్ని ద్వేషించినా, ఎవరు అసహించుకున్నా, ఎవరు ఉమ్ము వేసినా, మమ్మల్ని నిందించినా, మమ్మల్ని తిట్టినా సాతాను గాళ్ళవని. ఇంకోటేంటి, కొయ్యకి ఏమొచ్చినట్లన్నారు నన్ను అంత్యక్రీస్తు వచ్చాడని నన్నట్టు, కోయటకు వచ్చిన అంత్యక్రీస్తు ఏసే అంటూ, సురేషే అంటూ ఎన్ని రకాలుగా మమ్మల్ని హింసించినప్పటికీ కూడా అవమానాలు పొందటానికి, బాధలు సహించడానికి దేవుని చేత నిశ్శబ్దత. చర్చిలోకి వెళ్ళి కూర్చుంటేనా సైలెన్స్. బాధలు అనుభవించడానికి, పడటానికి దేవుని చేత నియమించబడిన వారము, ఏర్పరచబడిన వారము అని అన్నిటినీ సహిస్తూ నిజాన్ని మాత్రం సమాజానికి అందించడానికి తాపత్రయపడుతున్నాం. దేవుడు ఉపవాసం మీ అందరికీ చాలా ఇష్టమైంది, క్రైస్తవులందరికీ చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు ఏదడిగినా సరే ఇచ్చేస్తాడు. అంతేనా? ఇంకెందుకైనా ఉపవాసం చేస్తున్నారా? అంతే కదా. ఉపవాసం చేయడానికి గల కారణం ఏంటి? నేను ఎక్స్కర్షన్కి వెళ్తాను అంటాడు పిల్లాడు. ఎక్స్కర్షన్కి మనకి భయం, వద్దురా
ప్రాంతం కానీ ప్రాంతానికి వెళ్ళబెట్టి పైగా కుర్రాళ్ళు అది చూస్తాము ఇది చూస్తాము అంటారు, కొండలెక్కుతారు, జలపాతాలు అంటారు. వద్దురా, ఎక్స్కర్షన్ లాంటివి వద్దురా అని మనం అన్నాం అనుకోండి. వాడు ఏం చేస్తాడు? తిండి తినటం మానేసి నిరాహార దీక్ష మొదలు పెడతాడు. అప్పుడు వాడి పోరు పడలేక మనం ఏం చేస్తాము? సరే ఏడు తగలబడు, అవునా? పట్టుచీర ఉంది. పట్టుచీర అంటే మొన్నే కదా కొన్నాను నీకు అంటాడు. అంటే ఉపవాసం. ఎవరికి ఉపవాసం? భర్తకి. వీడు రాకముందే చొక్కరగా ఒడుగు తినేసి, అవునా, గిన్నెలు గోలించేసి అటు తిరిగి పడుకుంటుంది. 2 ఉపవాసాలు, ఒకటి ఫుడ్ లేదు, ఒకటి మరొకటి లేదు, 2 బంద్. ఉపవాసం ఎవరికి? భర్తకి. సరే తగలబడు, పట్టు చీర తగలబడు. దేవుడు పిల్లలారా, అంటే కడుపు మార్చుకుని అడిగితే ఏదైనా సాధించవచ్చు. ఇది ఎక్కడ అప్లై చేశారంటే దేవుని దగ్గర అప్లై చేశారు. ప్రతి సంఘంలోనూ కూడా ఉపవాస ప్రార్థన అనేది ఒక ఆచారముగా మారినది. ఈ రోజున సంఘ కార్యక్రమాల లిస్టు మీరు చూడండి, ఓకేనా? ప్రతి శుక్రవారం ఆరాధన ఉదయం 10 గంటలకు, ప్రతి సోమవారం స్త్రీల సహవాసం, ప్రతి లక్షవారం, నెలకు ఒకసారి ప్రతి లక్షవారం ఉపవాస ప్రార్థన. ప్రతి చర్చ్ షెడ్యూల్లో కూడా ఈ ఉపవాస ప్రార్థన గురించి తప్పనిసరిగా ఉంటుంది. కొత్తగా ఎవరు ఓపెన్ చేసినా ఈ షెడ్యూల్ అలా వేసేస్తారు. ఇకపోతే ఈ ఉపవాసాలను రకరకాలుగా ఆచరిస్తూ ఉంటారు. రకరకాలుగా కొంతమంది, విచిత్రం కదండి, మనం ఈ క్రైస్తవులు ఏం చేసిన వెరైటీ అండి. ఇంకా దేవుడితో సంబంధం ఉండదు, నీకు నచ్చింది నువ్వు చేసుకేదంతే. నాన్ వెజిటేరియన్ తింటాం మానేస్తారు కొంతమంది. మేము ఉపవాసం ఉంటున్నామండి, చేపలు మాంసం తినం, మరి ఏం తింటామండి? ఏదో ఒక 4-5 రకాల కూరగాయలు, వాటి బదులు 4-5 రకాల కూరగాయలు నువ్వు తింటే చేపలు మాంసం తినడం కన్నా ఎక్కువ బలం వస్తుంది నాయన, అవునా కదా? మరికొంతమంది మరొక విధమైన ఉపవాసం ఏమిటంటే బియ్యంతో, అంటే రైస్ తో, ఎందుకంటే మా తినేది రైసే కాబట్టి రైస్ తో చేసినవి తినకుండా చపాతీలు తింటారంట. బాగుంది. మరికొంతమంది ఏమి తినకుండా కేవలం జ్యూసులతోటి, పాలుతోటే కాలం వెడదీస్తూ ఉంటారు. జ్యూసులు చిన్న గ్లాసులతో ఒక 4-5 గ్లాసులు జ్యూస్ తీసుకుని, ఎప్పుడు పొద్దుట ఆఫీస్కి వెళ్లే ముందు 8 గంటలకి ఒక 2 గ్లాసులు, మధ్యాహ్నం మళ్ళీ 12 ఆ ప్రాంతానికి ఒక 2-3 గ్లాసులు జ్యూస్ తీసుకుని, ఓకేనా అండి, మళ్ళీ సాయంత్రం 5 ఆ ప్రాంతానికి ఇంటికి వచ్చేసి గబగబా భోంచేసేసి ఉపవాస ప్రార్థన పూర్తయింది. ఏమండి? ఇంకేమండి? సాధారణంగా ఉపవాసం అనేది ఎక్కువ రాత్రులు ఉంటారు, అంతే కదండి? ఉపవాస ప్రార్థన రాత్రుళ్ళు అంటే ఎప్పుడు తింటారు? వీడు రాత్రి అవ్వక ముందే తినేసి, ఎందుకంటే రాత్రి ఉపవాసం కదా, వీళ్ళు చేస్తుంటారు, మనకు తెలుసు. వీళ్ళ పండుగ వచ్చినప్పుడు, అవునా, వీళ్ళు చేసే ఉపవాసం ఎలా ఉంటుందండి? తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎప్పుడో 1 గంట నుంచి మొదలు పెడతారు వండటం. 1 గంట నుంచి మొదలు పెట్టి 5 గంటల్లోపు పీకి దాకా తినేసేసి ఏమంటే పడుకుంటారు. అంత హెవీగా తింటే ఎలా నిద్ర పడుతుందండి? పైగా తెల్లవారుజామున పడుకుంటే భయంకరమైన నిద్ర వస్తుంది. శోభ్రంగా తినేసి 1-1:30 ఆ ప్రాంతానికి లేస్తారండి. లేచి నెమ్మదిగా ప్రార్థనకి వెళ్ళేసరికి 4-4:30. అవునా? ఎప్పుడైపోతుంది ఉపవాసం? 5-5:30 అయిపోయాయి, అవునా? రాత్రి అంతా తింటారు, రాత్రి అంతా తిని మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ తినేస్తారు. ఉపవాసం. మనవాళ్ళు కూడా అలాగే రాత్రులు ఉపవాసం. 5 గంటలు నువ్వు తినేసి చీకటి పడుతున్నావు, పీకి దాకా తినేది, రాత్రి అంతా ఏమి తినకుండా ఉంటాం. ఉపవాసం. దేవునిలా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైన ఉపవాసాలు నేడు
మంచి ప్రాచుర్యంలో అంటే పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నాయి. మీరు ఉపవాసం చేయరా అంటారు. ఏంటంటే అలా నీసంగా ఉన్నారు అని. ఏం చెప్పమంటారండి ఉపవాసం? ఇప్పుడు నీకు ఎందుకంత బాధ? అలా నీకు ఎందుకంత బాధ? దేవుని పిల్లారా, ఎందుకు వీళ్ళు ఉపవాసం చేస్తున్నారు? సౌండ్ అంటే తెచ్చండి. సౌండ్ ఇంక్రీజ్ ద సౌండ్. వీళ్ళు ఎందుకు ఉపవాసం చేస్తున్నారు, మీరు ఎందుకు ఉపవాసం చేస్తున్నారు అని మనం అడిగా ఉంచుకోండి. ఉపవాసం చేయడం ద్వారా మనల్ని మనం తగ్గించుకొని దేవునితో గడిపే సమయం పెరుగుతుంది. అంటే మన శరీరానికి తిండి తక్కువ పెట్టి దేవునితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది ఉపవాసం ద్వారా. వెరీ గుడ్. ఇకపోతే ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా ఉండటము అనే పదాన్ని తీసుకొస్తున్నారు. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా ఉండటము. మీరు దేని ఆధారంగా ఉపవాసాలు చేస్తున్నారు అని మనం అడిగే అనుకోండి. బైబిల్లో చాలా సంగతులు వీళ్ళు బయటికి తీసుకొస్తారు. చాలా విషయాలు బైబిల్ నుంచి వెలుగు చూపిస్తారు మనకి. మేము ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అంటే మోషే ఉపవాసం ఉన్నాడు. ఎస్తేరు కదా, ఎస్తేరు ఉపవాసం ఉంది. యేసుక్రీస్తు గారు ఉపవాసం ఉన్నారు. దావీదు గారు ఉపవాసం ఉన్నారు. వీళ్ళు కాక బైబిల్లో ఎంతో మంది ఉపవాసాలు ఉన్నారు. కాబట్టి మేము కూడా ఉపవాసాలు చేస్తున్నాము. అంతేకాకుండా యేసుక్రీస్తు గారు తాను సిలువెక్కక ముందు 40 దినాల ఉపవాసం ఉన్నారు. కాబట్టి లెంట్ సీజన్ పేరుతో మేము కూడా 40 దినాల పాటు ఉపవాసాలను చేస్తున్నాము అంటున్నారు. ఈ కిటికీలు తీస్తే సౌండ్ చేయకుండా కిటికీలు తీయమనండి. కాస్త గాలి వస్తుందండి. కిటికీలు ఓపెన్ చేయండి. అవతల వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ చెప్పండి. దేవుడు పిల్లారా, బైబిల్లో దేవుడు ఎక్కడైనా ఉపవాసం చెయ్యమని చెప్పాడా? ఇది ప్రశ్న. బైబిల్లో దేవుడు ఎక్కడైనా ఉపవాసం ఉండి తనను అడగమని చెప్పాడా? ప్రశ్న. ఒకవేళ బైబిల్లో దేవుడు ఉపవాసం ఉండమని చెబితే ఏ ఏ కారణాల నిమిత్తం ఉపవాసం చెయ్యమని అన్నాడు? భక్తులు ఉపవాసాలు చేశారు అని చేసిన భక్తులను చూపిస్తున్నారు. తాము చేస్తున్న ఉపవాసాలను సమర్థించుకోవటానికి. భక్తులు ఉపవాసాలు చేయటం వెనుక గల కారణాలు ఏమిటి? ఇవన్నీ తెలియదు కదండి. తెలియకుండా చేసేస్తే రేపొద్దునకి తప్పు అయిపోతే, అవునా? తెలియకుండా చేస్తున్నాం. రేపొద్దున ఒకవేళ దేవునికి సమ్మతం కాకపోతే ఎంతకాలం చేసేసిన మన ఉపవాసాల పరిస్థితి ఏమిటి? తీరా మనం ఉపవాసం అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది ఉపవాసం కాకపోగా అది దేవునికి వ్యతిరేకమైపోతే చచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతాం. అంతే కదండి. కాబట్టి దేవునిలోనికి వచ్చిన మనం దేవుని కొరకై దేవుని ఉద్దేశంతో చేసే ప్రతిదీ కూడా వాక్యానుసారంగా ఉన్నదా లేదా, దేవుడు దానిని సమర్థిస్తున్నాడా లేదా అనే పూర్తి వివరణ అవగాహనతోనే మనం అడుగు వేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఆలోచిద్దాం. మనం బైబిల్లో ఉపవాసాల గురించి వీళ్ళు చూపిస్తున్న కొన్ని ముఖ్యమైన సందర్భాలలోనికి మనం వెళదాం. దానికి ముందు ఒక ప్రధానమైన వచనాన్ని మనం బైబిల్ నుంచి చూడవలసి ఉన్నది. లేవియ కాండము 16వ అధ్యాయము 29వ వచనం. ఇది మీకు నిత్యమైన కట్టడ. ఇది మీకు నిత్యమైన కట్టడ. మీకు అన్నాడు. మీకు అన్నాడు. ఎవరికి? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట మోషే మరియు భక్తుల ద్వారా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట.
గమనించాలి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇది తెలుసుకోకుండా మనం బైబిల్ చదివేస్తే బైబిల్లో వ్రాయబడిన ప్రతిదీ మనమే అన్వయించుకోవలసి వస్తుంది. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, వ్రాయబడిన వచనం ఏ కాలానికి చెందినది, వ్రాయబడిన వచనం ఏ కాలానికి చెందినది, అది నేడు మనకు వర్తిస్తుందా, లేదా అది అమలు జరిగిపోయిందా, లేదా భవిష్యత్తులో జరగబోతున్నదా, లేదా ఎప్పటికీ నెరవేరేదేనా, ఇది తెలియాలి. వ్రాయబడిన వచనం క్రైస్తవులక, వ్రాయబడిన వచనం అన్యజనులను ఉద్దేశించా, చెప్పబడినది ప్రవక్తలను ఉద్దేశించా, అపోస్తులను ఉద్దేశించా, యావత్ ప్రపంచ మానవాళికి వర్తిస్తుందా? ఈ స్పష్టమైన ఆలోచన బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి అవసరం. లేకపోతే వాక్యాలు అపార్థమైపోతాయి. ఒకరికి చెప్పింది ఒకరు తీసేసుకుంటారంటే ఎలా కుదురుతుంది? అవునా? ఒకరు చెప్పింది మరొకరు తీసేసుకుంటే ఎలా కుదురుతుంది? ఒక పన్ను పీకపోయి ఇంకో పన్ను పీకేసాడు అనుకోండి, ఊరుకుంటావా అండి? ఊరుకుంటావా? ఊరుకోము. ఎలా ఊరుకుంటా? అందుకే చెబుతున్నది సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ఏమంటున్నాడు? ఇది మీకు నిత్యమైన కట్టడ. ఇది మీకు ఇశ్రాయేలీయులారా నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు, మీ మధ్య ఉన్న పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు రోజున ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. దేనికి దుఃఖపరుచుకోవాలి? దేనికి దుఃఖపరుచుకోవాలి? ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. కాబట్టి మీరు 7వ నెల 10వ దినమున కూర్చుని దుఃఖపడి దేవుని దగ్గర నుంచి క్షమాపణ వేడుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు విధించిన కట్టడ. మనమెవరమే? మేము ఇశ్రాయేలీయులు అంటున్నారు చాలా మంది. మనం ఇశ్రాయేలీయులు కాదండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలు అని మార్చాడు. ఈ ఇశ్రాయేలుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఈ 12 మందిని అనగా ఇశ్రాయేలుకు పుట్టిన సంతానాన్ని ఇశ్రాయేలీయులు అంటారు. వీళ్ళు ఐగుప్తు దేశం వెళ్లి అక్కడ ఎంతో మందిగా విస్తరించేసి అక్కడ బానిస బ్రతుకుతుంటే దేవుడు మోషేను పుట్టించి వాళ్ళని విడిపించి తీసుకువచ్చి పాలస్తీనా దేశాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ ఈనాడు ప్రపంచమంతా కలసిపోగా ఒక్క యూదులు మాత్రమే తమ అస్తిత్వాన్ని అప్పటిలో కాపాడుకున్నారు. వాళ్ళలోంచే యేసుక్రీస్తు పుట్టాడు. ఈ యూదులు ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. అబ్రహాము రక్త సంబంధీకులు వీళ్ళు. అనగా అబ్రహాము గర్భావాసం నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి పిల్లలుగా వచ్చిన వాళ్ళనే దేవుడు ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టాడు. ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలకి చెందని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అన్యజనులు అన్నాడు దేవుడు. మనం ఎక్కడున్న వాళ్ళం? భారతదేశంలో ఉన్న వాళ్ళం. భారతదేశంలో వాళ్ళు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు దేశంలో. కాబట్టి మనము జన్మాన్ని బట్టి ఇశ్రాయేలీలము కాము, ఆత్మీయంగా కూడా ఇశ్రాయేలీలము కాము. మనము జన్మాన్ని బట్టి భారతీయులమైన ఆత్మీయంగా మనం ఎవరము? క్రైస్తవులం. ఒక్కసారి క్రైస్తవుడిగా మారిన వాడు ఏ దేశానికి ఏ జాతికి చెందిన వాడైనా వాడు క్రైస్తవుడవుతాడే తప్పించి ఇశ్రాయేలీయుడు కాడు. ఇశ్రాయేలీయుడైనా బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు కావాలి. ఇది క్రీస్తు పెట్టిన నియమం. బైబిల్ చదువుతున్న పండితులకు ఈ సంగతి తెలియదు. కాబట్టి ఇశ్రాయేలులకు దేవుడిస్తున్న ఆజ్ఞ ఏమిటంటే మీరు దుఃఖ దినాలను సలపండి. అక్కడ 23వ అధ్యాయం 26వ వచనం. 23వ అధ్యాయం 26వ వచనం త్వరగా. మరియు ఇలా మోషేకి ఇలా చెబుతున్నాడు. 7వ నెల
10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 7వ వచనం. ఈ 7వ నెల 10వ దినమున ఈ 7వ నెల 10వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకోండి. దుఃఖ దినము. వెరీ గుడ్. ఈ దుఃఖ దినం కాస్త కాలము గడిచేటప్పటికీ యూదులు ఇశ్రాయేలీలు దాన్ని ఎలా మార్చుకున్నారు అంటేనండి, ఉపవాస దినముగా మార్చారు. ఎవరు పెట్టుకున్నారు ఉపవాస దినంగా? ఇశ్రాయేలీలే పెట్టేసుకున్నారు. దేవుడు చెయ్యమన్న దుఃఖ దినం ఉపవాస దినం కాదు. గమనించాలి. ఉపవాస దినం కాదు, దుఃఖ దినాన్ని కాస్త యూదులు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఫస్ట్ నుండి వేడుకోవడం మొదలు పెట్టారు. అది కాస్త ఉపవాస దినంగా వాళ్ళు మార్చేసుకున్నారు. దేవుడు ఉపవాసం ఉండి తనను వేడుకోమని చెప్పలేదు. ఆలోచించండి చాలా జాగ్రత్త. వెరీ గుడ్. ఇప్పుడు విషయం అర్థం కాక క్రైస్తవులు అనేక మంది బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉపవాసం చేయలేదా అంటూ భక్తుల దగ్గరకు వెళ్తున్నారు. మనం కూడా భక్తుల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారో మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ముందు ఎవరి దగ్గరికి వెళ్దాం? మోషే దగ్గరికి వెళ్దాం. వెరీ గుడ్. మోషే చేసిన ఉపవాసాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడున్నది? నిర్గమాకాండము 24వ అధ్యాయం 18వ వచనం ఏమన్నా చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండెక్కి నా యొద్దకు వచ్చి నా దగ్గరకు రా, అచ్చట నుండుము. అక్కడ ఉండు. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని రాతి పలకలను నీకు ఇస్తాను. అనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిది. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి మేము మీ ఎద్దకు వచ్చే వరకు నేను మీ ఎద్దకు వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో అహరోనును ఊరును మీతో ఉన్నారు. ఎవరికైనా వాద్యమున్నాయి కదా వారి ఎద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. ఓకే. మోషే కొండ మీదకి ఎక్కి ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. మేఘము 6 రోజులు దాన్ని కమ్ముకుంది. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ సరిపోతుంది. అప్పుడు ఆ మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. ఆ మేఘములోనికి ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింపవాళ్ళు 40 రోజులున్నాడు. ఈ 40 రోజులు మోషే కొండ మీద ఏమీ తినలేదు. సైలెన్స్. మోషే 40 రోజులు కొండ మీద ఏమీ తినలేదు. మోషే కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? ప్రశ్న. మోషే ఉపవాసంగా చూపిస్తారు. ఎందుకు వెళ్ళాడు? 40 రోజులు ఎందుకు ఉన్నాడు? లేవి ద్వితీయోపదేశము 9వ అధ్యాయము 18వ వచనం. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలుకులను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానాలు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. అన్నపానాలు మాని ఎందుకున్నాడు? గొంతు నొప్పి వస్తుంది. 10 నిమిషాలు వెయిట్ చేస్తాను, మీరు చెప్పండి. ఎందుకున్నాడు? మనం ఉపవాసం ఉంటున్నాం కదా, ఉంటున్నామా? ఎందుకుంటున్నాము? మోషే ఎందుకున్నాడు? తిండి తిప్పలు మాని. మనం ఎందుకు తిండి తినట్లేదు? అంటే మోషే కూడా ఉపవాసం చేశాడు కదండి, మరి మోషేను చూపిస్తున్నారు కదా.
అసలు మోషే ఎందుకు ఉపవాసం చేశాడో మనకు అర్థం కావాలి. ఎందుకున్నాడు? బాబు నువ్వురా పలకలిస్తానన్నాడు. ఒక్క నిమిషం అని స్టవ్, గిన్నెలు, కూరగాయలు, ఎందుకంటే దేవుడు ఎప్పుడేమి ఇస్తాడో తెలియదు, ఎన్ని రోజులు వదులుతాడో తెలియదు. గబగబా ఇవన్నీ భుజాన్ని వేసుకెళ్ళాడండి. లేదు నువ్వు రామని వెళ్ళిపోయాడు. అలా వెయిట్ చేస్తున్నాడు. 40 రోజులు ఉన్నాడండి. ప్రభు ఆకలేస్తుంది, రాజు గారు రమ్మన్నారు అన్నమాట. ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రాజు గారు రమ్మన్నారని గమనించింది. వెళ్ళించున్నాం అలాగా. ఎంతకీ రాడు. మీరు మేము బయటికి వెళ్ళామని తినొస్తాం, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఉండవయా అంటే. అవునా కదా? ఎంత ఆకలి వేసినా చచ్చినా ఆయన వెళ్ళు అని చెప్పేంత వరకు అక్కడ వండి తీరవలసిందే. నువ్వు అక్కడ ఉన్నంతసేపు నీకు ఆకలేసినా నువ్వు పస్తుండవలసిందే. నీకు పలకలిస్తాను రానాయన అన్నాడు కొండ మీదకి. అంతే తప్పించి మోషే ఉపవాసం చెయ్యడానికి కొండ మీదకు వెళ్ళలేదు. అర్థమైందా లేదా? ఉపవాసం చెయ్యడానికి కొండ మీదకు వెళ్ళలేదు. వింటున్నారా, చూస్తున్నారా లేదా? చాలా మంది మీకు అలవాటు ఉన్నారు. మనోడికి ఇప్పుడు చెప్తున్నారు ఉపవాసం అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఉపవాసం మనం బాగా చెయ్యాలి. ఉపవాసం మనం ఎంత బలంగా చేస్తే అంత బలంగా దేవుడు మనకు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు అని చెప్తున్నాం అనుకోండి. చాలా ఆసక్తిగా గమకమా వచ్చిన తీసి చక్కగా రాసేస్తున్నా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్న దానికి వ్యతిరేకంగా బైబిల్లో ఉన్న నిజాలు చెప్తున్నాం అనుకోండి. బైబిల్లో చూసేసి దెయ్యం పట్టినట్టు అలా చూస్తుంటారు. అంటే నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్పుకోమని సంబంధం లేదు. మేము చేయాల్సింది మేము చేస్తాం. అదే ఉపవాసం చెయ్యాలని కానీ చెప్పారనుకోండి, వెంట్రుకలు లెక్కపొడి చేసి ఇలాగా కళ్ళు పెద్ద పెద్ద గుడ్లు చేసుకుని అని చూస్తుంటారు. నిజాలను స్వీకరించండి క్రైస్తవులారా. నిజాన్ని స్వీకరించే ధైర్యం మీకు లేదా నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు చెప్పే నిజాన్ని స్వీకరించే ధైర్యం మీకు లేనప్పుడు బైబిల్ పట్టుకోకండి. బైబిల్ పట్టుకునే హక్కు లేదు మీకు. మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పే నిజాన్ని స్వీకరించి తేనాలి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయము వచనం 21. అందుచేత సమస్త కల్మషాన్ని విర్రవీగిపోతున్నారా? చెప్పేది తప్పు అని మాకంతా తెలుసు అని, ప్రతిదానికి మేము వ్యతిరేకము అని వీడు చెప్తే మేము వినేది అనుకుంటున్నారా? విర్రవీగిపోతున్నారా? విర్రవీగుతున్న దుష్టత్వం మీలో ఉంటే దాన్ని మాని లోపలికి తీసుకోండి. వాక్యాన్ని ఆలోచించండి. లేకపోతే నష్టపోయేది మీరే. ఎందుకు ఇన్ని వేల దినాలు ఖర్చు పెట్టి దీన్ని పెట్టామనుకుంటున్నారు? పిచ్చోళ్ళమై అనుకుంటున్నారా? నిజం నిప్పు లాంటిది. ఇది నిప్పిది. నీకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే. అప్పటికీ అబద్ధాన్ని తగలబెడుతుంది నిజం. ఆ అబద్ధాన్ని వదులుకోలేకపోతున్నారు ఈ క్రైస్తవులు. చేస్తున్న తప్పులోనే ఉంటూ తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్పించి తప్పును సరి చేసుకుని దేవుడికి దగ్గర అవుదాం అనుకోవట్లేదు. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానండి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించేది వాక్యం. మీరు నమ్ముకున్న నిజం కాదు, అబద్ధం కాదు, నిజం వాక్యం. మీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగింది వాక్యం. దాన్ని వినండి, దాన్ని ఆలోచించండి, సాత్వికంతో అంగీకరించండి. అంగీకరించకపోతే పోతాను. ఎందుకన్నాడు కొండ మీదకి? ఎందుకు వెళ్ళాడు? పలకలు తీసుకురావటానికి, ఉపవాసం చెయ్యటానికి కాదు. చూపించమని ఉపవాసం చేయడానికి కొండ మీదకి. ఒకవేళ ఉపవాసం చేయడానికి ఏ అవసరం నిమిత్తం ఉపవాసం చేశాడు? మనమే అవసరం నిమిత్తం ఉపవాసాలు చేస్తున్నాం. ఉపవాసం ఎందుకు చేస్తున్నామండి? ఉపవాసం దేనికి, ఎందుకు చేస్తున్నారు?
ఉపవాసంలో ఏమడుగుతున్నారు? ఉపవాసంలో ఏమడుగుతున్నారు? మాకేం గుర్తుంటాయండి? పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎవడెవడికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో ఆ లిస్ట్ మీద రాసుకుని చుట్టూ రౌండ్ టేబుల్ అయ్యి చుట్టూ కూర్చుని అడుగంతే. అడుగు అడుగు, కొట్టు 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 కొట్టు. ఏంటది? ఏంటది? ప్రార్థన. కొట్టు అంతే. ఏంటి వింటాడో దేవుడు? వింటాడండి? ఎంప్లాయీస్ అందరూ రౌండ్గా కూర్చుని జీతం పెంచాలి, జీతం పెంచండి, మాకు జీతం పెంచండి అని 1వ తారీఖుని గొడవ చేస్తారు అనుకోండి. లేదా 10 మంది ఎంప్లాయీస్ అప్పుడే కొత్తగా జాయిన్ చేసుకున్నారు. జాయిన్ అయిన వెంటనే మాకు జీతం పెంచండి, మాకు జీతాలు పెంచండి, మాకు జీతాలు పెంచండి అని అడుగుతారు అనుకోండి. కంపెనీకి ఎలా ఉంటుందండి మేనేజర్కి? ఎలా అసలు నువ్వేం చేసావని నీకు జీతం పెంచాలంటాడు. ముందు నువ్వు చేయవలసిన పని చెయ్యి. ఆ పనిలోని ఎఫిషియన్సీని చూసి జీతం పెంచాలో లేదో నేను డిసైడ్ చేస్తాను అంటాడు. దేవుని పిల్లరా, ఉపవాసం పేరుతో తిండి తింటాం మానేసి అవసరాలు అడగటం. పైగా ఎవరిని చూపించాలో? మళ్ళీ ఎవరిని చూపించాలి? ఎవరిని అడ్డం పెట్టుకుని? అప్పుడు మోషే చేశాడు కదా ప్రభువా. మోషే తర్వాత ఎస్తేర్. అక్కడ కూర్చోండి మీకు అనేది. ఎందుకంటే సీక్వెన్స్ మీకు తెలుసు కదా. ముందు ఎవరు తీసుకోవాలి, తర్వాత ఎవరు ఉపవాసం, తర్వాత ఎవరు ఉపవాసం అన్ని మనకు గుర్తు, బాగా గుర్తు. ఎస్తేర్ దగ్గరికి వెళ్ళడం పొద్దుకు వచ్చిన బాధ. ఎస్తేర్ గారి దగ్గరికి పద. ఆవిడేమంటారు చూద్దాం. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి సుషానంతో కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి మందిరములోనికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు చేయడం మానేసేయండి. ఎందుకు ఉపవాసం చేయమన్నారు? యూదులందరినీ బయటకు ఎందుకు వెళ్తున్నారు? బయటికి లోపలికి ధ్యాన సినిమా హాల్ అనుకుంటారా? నా నిమిత్తం ఉపవాసం ఉండండి అంటాడు. ఎందుకు ఉపవాసం ఉండమంటుంది ఆవిడ? రాజుగారి దగ్గరకు వెళ్ళబోతుంది. భర్తే. ఎందుకని? రాజు అంటే ఎవరు కాదండి, భర్తే. ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళాలి అంటే రాజు పర్మిషన్ ఇవ్వాలి. రాజదండం ఎవరి వైపు చూపిస్తే వాళ్ళే రాజు దగ్గరకు రావాలి. మిగిలిన వారు ఎవరైనా రాజు ముందు కనబడితే చంపేస్తారు. దట్ ఈస్ ద రూల్. ఈవెన్ రాణి భార్య అయినా సరే రాజదండం చూపిస్తేనే రావాలి. రాజు పర్మిషన్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి. వితౌట్ పర్మిషన్ వెళ్ళబోతుంది. చంపేస్తే చంపేయచ్చు. ఎందుకైనా మంచిది నా నిమిత్తం ఉపవాసం చేయించండి. దేని నిమిత్తం? ఎందుకు ఎస్తేర్ అక్కడికి వెళుతుంది? యూదులందరినీ చంపేసేయమని హామాను ఒక తప్పుడు ఆలోచన రాజులో కలిగించాడు. యూద జాతి నాశనం కాబోతుంది. యూద జాతి నాశనం అయిపోతే అందులోంచి వచ్చేవాళ్ళు ఎవరు? అందులోంచి ఎవరు రావాలి? యూద జాతిలోంచి యేసుక్రీస్తు రావాలి. కాబట్టి ఆ పరిస్థితులలోనికి దేవుడు అక్కడ ఎస్తేర్ను పెట్టాడు ఈ సిచ్యువేషన్ ఆపడానికి. అదే అంటాడు బొద్దుకై, నువ్వు కాకపోతే దేవుడు మరొక సహాయం చేస్తాడు. నువ్వు ఈ స్థితిలోకి వచ్చిన దేవుని వలన ఈ ఆపద తప్పించడానికేమో ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు సరే నేను ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళతాను, మీరందరూ నా నిమిత్తం ఉపవాసం ఉండండి. వాళ్ళందరూ ఉపవాసం చేశారు. ఎస్తేరు కూడా ఉపవాసం చేసింది. ఎందుకు చేసింది? లిస్ట్ చేయండి ఒకసారి. లిస్ట్ ఉందా లేదా? నా దగ్గర ఉండేయమంటారా? నా దగ్గర లిస్ట్ ఉండేయమంటారా? ఉపవాస ప్రాంతంలో ఏం ఉంటుందో ఏం రాసుకుంటారో మొత్తం లిస్ట్ ఇవ్వమంటారా? జడుచుకోలేదు, మీకు తెలిసినే కదా. ఎన్నో సంఘాల్లో మీరు చూసి ఉన్నారు కాబట్టి కొత్త ఏం కాదు ఇవన్నీ, మీకు అలవాటే. మనం ఎందుకు చేస్తున్నాం? ఎస్తేర్ ఎందుకు చేసింది? ఎస్తేర్ అన్నారు కదా, ఎందుకు చేసింది ఎస్తేర్? చెప్పండి.
యూద ప్రజల ప్రాణాలు కాపాడడానికి తాను రాజు దగ్గరకు వెడుతుంది కాబట్టి చెయ్యమంది తప్పించి తన అవసరాలు తీర్చడానికి ఉపవాసం ఉండమనలేదు. అవునా? మోషే ఎందుకు 40 దినాలు తినలేదు అంటే దేవుడు పలకలను ఇవ్వబోతున్నాడు కాబట్టి అక్కడ ఎదురు చూశాడు. ఇంకెవరు ఉపవాసం చూపిస్తారు? నినివే పట్టణస్తులు 40 దినాలు వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు ఉపవాసం? ఒకసారి చూడండి, యోనా గ్రంథము వచనం, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట బట్టలు మంచి బట్టలు తీసేశారు. గోనె పట్ట కట్టుకున్నాం. గోనె పట్టకుండా కట్టుకుంటామండి మనం. గోనె పట్ట అక్కడ వేసుకుంటామండి మనం. గోనె పట్ట అక్కడ వేస్తామండి. కాళ్ళ దగ్గర బాత్రూమ్ నుంచి చూస్తే తడి పీల్చుకుంటాదని గోనె పట్ట అక్కడ వేస్తాం మనం. ఆ గోనె పట్టను ఒంటి కట్టుకున్నారంటే వీళ్ళు గోనె పట్ట చుట్టుకుని కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు, ఆ సంగతి ఏది? దేవుడు నినివే పట్టణాన్ని సంహరించబోతున్నాడు, ధ్వంసం చేసేయబోతున్నాడు అనే సువార్తను యోనా ప్రకటించినప్పుడు ప్రజలందరూ, ఈవెన్ రాజు కూడా ఈ సంగతి విని అతడు తన సింహాసనం మీద అతడు తన సింహాసనం నుంచి దిగి తన రాజవస్త్రాలను తీసి గోనె పట్ట రాజు సహితం గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. రాజు సింహాసనం మీద కూర్చోవలసిన వాడు బూడిదలో కూర్చున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆలోచించండి. బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనలందరినీ చంపేసేయకుండా తన కోపాన్ని తగ్గించుకుంటాడేమో. కాబట్టి మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు, ఈవెన్ పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గాలను విడిచి తాము చేయ పనులన్నింటినీ మానివేయవలెను. ఎందుకు చేశారు? వీళ్ళు ఉపవాసం చేయడం కదా వెనుక కారణం ఏమిటి? అవసరాల, ఉద్యోగాల గురించా, రోగాల గురించా, అవసరాలు తీర్చమనా? ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నారు? ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మీ మనోనేత్రాలు తెరుచుకోండి, తెరిపించండి ఒక్కసారి. ఇంకా మీరు చెప్పండి. ఇంకా తర్వాత ఎవరు చూపిస్తారు చర్చిలో ఉపవాసం చేయమని? ఎవరు చూపిస్తారు? దావీదా? మాట్లాడరేంటి ఎవరు? ఇప్పుడు స్పీడ్గా చెప్పారు కదా అందరికీ. అన్ని నెమ్మదిగా సౌండ్ అలా తగ్గిపోతుంది. ఏమిటంటే సౌండ్ తగ్గిపోవాల్సింది నాకండి. అరుస్తున్నారు మధ్యాహ్నం నుంచి. అవునా? దావీదు గారి ఉపవాసం. వెరీ గుడ్. దావీదు ఉపవాసం చేశాడు కదా? చేశాడు లేదా? కాబట్టి దావీదు ఉపవాసం చేశాడు కాబట్టి మనం కూడా చెయ్యాలి. దావీదు అసలు ఎందుకు ఉపవాసం చేశాడు? ఇది ప్రశ్న. దావీదు ఉపవాసం ఎందుకు చేశాడు? ప్రశ్న. చూడండి వచనం, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని లేవనెత్తకు వచ్చారు. గాని ఎంతసేపు మీరు ఇలా ప్రార్థన చేస్తారు? లేవండి అని చెప్పి ఇంట్లోని వారు వచ్చి పాపం లేవనెత్తే ప్రయత్నం చేశారట. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా ఉపవాసం చేశాడు దావీదు. బిడ్డ బ్రతికాడా? బ్రతకలేదు.
మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినాలి కదా. అంటే ఉపవాస ప్రార్థనలు దేవుడు వినడా? ఏమండి, ఉపవాసం ఉండి అడిగితే దావీదు ఎవరు? దావీదు మనలాంటి అనుకుంటున్నారా? అసలు దావీదు మీద దేవునికున్న అభిప్రాయం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు చూడండి సార్. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా దావీదును రాజు గోళ్ల కాసుకునే గొర్రెలు కాసుకునే దావీదును తీసుకొచ్చి రాజుని చేశాడు. అంటే దావీదుకి దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. దావీదు మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకరి పట్ల ఒకరికి పరస్పరం నిక్కుటమైన ప్రేమ అండి. అందుకే తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన వినండి. నీకు దేవుడి పట్ల శ్రద్ధ లేదండి, వాక్యం పట్ల. మరి ఏం చెబితే వింటారు అసలు? మీరు ఏం చెప్పంటారు? మీకు చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తే వింటారా? మీకు వాక్యం వద్దా? వాస్తవాలు వద్దా? ఎప్పుడు చూసినా ఇంక అదే బ్రతుక? ఇలాగే ఉండిపోదామా? నిజం తెలుసుకోవద్దండి మనం? దేవుని కొరకు మారొద్దా? వినరా మీరు వాక్యం? మీకు ఎక్కదా? తప్పండి, చాలా తప్పు చేస్తున్నారు మీరు. దేవుడు వాక్యాన్ని మీ దగ్గరకు, ఈ దేశంలో ఉన్న మీ దగ్గరకు తీసుకొచ్చాడు. మీకు ఎన్నో పెడుతున్నాం, మీకు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేశాం. దీనికి భయంకరమైన అద్దె, భయంకరంగా కష్టపడుతున్నారండి ఎన్నో రోజుల నుంచి ప్రజలందరూ. రాత్రంతా నిద్రపోలేదంతా సతటానికి. ఎంతో మంది కష్టార్జితం ఈ కార్యక్రమం వెనకుంది. ఎందుకు? ఇక్కడికి వచ్చి మీరు నిద్రపోవడానికా, లేకపోతే దిక్కులు చూడడానికా, లేకపోతే ఆవలిస్తూ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించడానికా? వాళ్ళ రక్తానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త. గొంతు చించుకుని చెబుతున్నాను నేను చెప్పేది మీకు వేళాకోళంగా అనిపిస్తుందేమో, తేలిగ్గా తీసుకుంటున్నారేమో, అశ్రద్ధగా ఉంటున్నారేమో. జాగ్రత్త. దేవునికి మీరు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది ఒక రోజున. పిచ్చివాడమై చేయట్లేదండి ఇదంతా, డబ్బులు ఎక్కువైపోయి చేయట్లేదు ఇదంతా. మిమ్మల్ని ప్రేమించి మీకు నిజాలు తెలియ చెప్పాలన్న ఆతృతతో చేస్తున్నాం ఇదంతా. ఎందుకంత అశ్రద్ధ మీకు? ఎవడు చెబుతున్నాడు మీకు? చెప్పట్టుకోని. నేను యెషయి కుమారుడైన ఎవరైనా ఆవలించి నిద్ర వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశాలు అన్ని నెరవేర్చిన అంతటి దావీదు ప్రార్థన చేస్తేనే ఎందుకు దేవుడు కొడుకును బతికించలేదు ఉపవాసం ఉండి కూడా? దేవుడు ఉపవాస ప్రార్థనలు చేస్తే వినడా? ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థన చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. మోషే కొండ మీదకు వెళ్ళాడు, ఉపవాసం ఉండటానికి వెళ్ళలేదు, దేవుని ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఏమీ తినలేదు. గమనించాలి. వెరీ గుడ్. తర్వాత ఎవరిని చూసాం మనం? ఎస్తేర్ను చూసాం. ఎస్తేర్ ఉపవాసం ఉంది. ఎందు నిమిత్తం ఉంది? ఉండమన్నా మీ తన ప్రజలను. జనాంగం నశించిపోతుంది. ఆ జనాంగం నశించిపోకుండా కాపాడాలి అంటే తాను బ్రతికుండాలి. మొట్టమొదట ఒకవేళ రాజు చంపేసే ప్రయత్నం చేస్తాడేమో, దేవుని ప్రసన్నత రాజుపై మరియు తనపై ఉండే విధంగా దేవుణ్ణి వేడుకోండని ఒక బలీయమైన కారణం నిమిత్తం వాళ్ళని ఉపవాసం ఉండమని చెప్పింది. తాను ఉపవాసం ఉంది. అలాగే ఇంకా ఎవరిని చూసాం?
నినివే పట్టణం వాళ్ళని చూసాం. వాళ్ళెందుకు ఉపవాసం చేశారు? వాళ్ళెందుకు చేశారు? తమ ప్రాణాలను దేవుడు హరించకుండా ఉంటాడేమో అని దేవుణ్ణి ప్రాధేయపడే నిమిత్తం వాడు చేశారు. దేవుడు పిల్లల ఉపవాసాలు చేయడానికి ఒక బలీయమైన కారణం ఉందండి. ఇకపోతే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎవరిని చూపిస్తారు ఉపవాసాలకు? ఇమ్మీడియట్ గా యేసుక్రీస్తు. అంతే కదా? యేసుక్రీస్తు గారు ఉపవాసం చేశారా అండి? లేదా? వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారి దగ్గరికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. యేసుక్రీస్తు గారు 40 దినాలు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ప్రశ్న. ఎందుకు వెళ్ళారు? ఉపవాసం చేయటానికి. అంతే కదా? ఉపవాసం చేయటాక. చదువు మళ్ళీ వచ్చినప్పుడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, ఉపవాసం చేయడానికి కాదు. ఆయన 40 దినాలు శోధనలో ఉన్నాడు. ఆ శోధన కాలంలో ఆయన ఏమీ తినలేదు. ఆయన కావాలని ఉపవాసం ఉండలేదు. అక్కడ శోధనలో ఉన్నాడు కాబట్టి తినలేదు. మార్కు గారు ఏమి రాస్తున్నారు చూడండి. ఇదే సందర్భాన్ని 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములోనికి తోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినాలు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఉపవాసం చేయటానికి అరణ్యానికి వెళ్ళాడని ఉందా? సాతాను చేత శోధింపబడుటకు వెళ్ళాడని ఉందా? సాతాను చేత శోధింపబడుటకు వెళ్ళాడు. లూకా గారు ఎవరు రాస్తున్నారు? ఇదే సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఏమి తినకపోవటాన్ని మత్తయి గారు ఉపవాసము అనే పదం ప్రయోగించాడు అక్కడ. ఆ ఉపవాసం అనగానే అదిగో యేసుక్రీస్తు గారు కూడా ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఈ రోజున మేము కూడా ఉపవాసం ఉంటున్నాం. యేసుక్రీస్తు గారు ఎందుకు అక్కడ ఏమీ తినలేదు? ప్రశ్న. ఎందుకు తినలేదు అక్కడ? ఆయన అపవాది చేత శోధింపబడుతున్నాడు అంతే తప్పించి ఉపవాసం ఉండటానికి ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఉపవాసం ఉండటానికి వెళ్ళలేదు. దేవుని పిల్ల సమాజం ఎంత అపార్థం చేసుకుందంటేనండి, అంటే తమ అవసరాలు తీర్చుకోవడానికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని వెతికారండి. ఈ రోజున క్రైస్తవులు ఎలా తయారయ్యారండి? ఎలా? కళ్ళు మూసుకుంటారు. లాటరీ అనమాట. కళ్ళు మూసుకుని ఇలా సగాన్ని తెరిచాడు. సగాన్ని తెరిచేటప్పటికి అక్కడ ఏముంటాయి? కీర్తనలు లేదా సాయంత్రం సరిగ్గా మధ్యలో ఉంటాయండి. బైబిల్కి మధ్యలో ఉంటాయి. ఇక్కడ చదువుకుంటాడు, అమ్మయ్య దేవుడిని ఆశీర్వదించును గాక, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అక్కడ సెక్యూరిటీ గార్డు దేవుడు మనకి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను. అమ్మయ్య. ఇప్పుడు నేను ఇలా తెరిచాను కదండి, నాకేమొచ్చింది చూస్తారా? వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఇది తీసుకుంటారా? వెంటనే మూసేసి ప్రాబ్లం. ఈరోజు వాక్యాన్ని నాకు అందించండి, మళ్ళీ టక్క చేస్తాడు. మరొక వచనం వస్తుంది, అమ్మయ్య వెళ్ళిపోతాడు. అంటే బైబిల్లో సగం తప్పించి పేజీలు లేవా? అన్ని నీ గురించి చెప్పినవి కాదా? ఏమండి? అంతేనా?
నీకు ఆశీర్వాదం, నిన్ను తృప్తిపరిచే, నిన్ను ఆనందపరిచేవి మాత్రమే నువ్వు తీసుకుంటావా? అంటే నీ అవసరాన్ని తీర్చడానికి దేవుణ్ణి అడుక్కోవాలి, దేవుణ్ణి అడగాలి. ఎలా అడిగితే బాగుంటది? ఎలా అడిగితే దేవుడు లొంగుతాడు అనుకున్నది ఈ సమాజం ఎంత తక్కువగా, ఎంత తేలికగా దేవుణ్ణి అంచనా వేసింది ఆలోచించడం. అంటే నువ్వు తిండి తింటా మానేసి కడుపు మార్చుకుంటే దేవుడు నువ్వు ఏదడిగితే అది ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఏమంటే సాధ్యమేనా? అంటే దేవుడు అలాంటి వాడా? అంటే మనిషి బలహీనపడిపోయినట్టుగా దేవుడు బలహీనపడిపోతాడు అనుకుంటున్నారా? అంత చేతగానే వాడా దేవుడు? పైకి ఏమడుగుతున్నారండి? ఉపవాస ప్రాంతంలో ఏమడుగుతారండి? ఏమంటే గుండెల మీద చేసుకుని నిజంగా చెప్పండి. నేనేదో విమర్శించేస్తున్నాను, నేనేదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. వాస్తవాలను ఆలోచించండి, కళ్ళు తెరిచి వాస్తవాలను ఆలోచించండి. బైబిల్ దగ్గరకు రండి. ఏమడుగుతున్నారండి? శరీర అవసరాల కింద వాళ్ళకి ఆరోగ్యం బాలేదు, వీళ్ళ ప్రయాణం, వాడికి వీసా ఇంకా రాలేదు, వీడికి టికెట్ దొరకలేదు, వాడి కార్గో ఆగిపోయింది, కార్గో కోసం ప్రార్థన, వీడికి ఉద్యోగం దొరకలేదు, వీడికి అక్రమం అవ్వలేదు, వీడికి అప్పులు తీరలేదు, వీడికి ఆసక్తి ఉంది, పిల్లల చదువులు, గర్భవతి కావట్లేదు, కోర్టులో కేసులు, జైల్లో ఉంది. ఆయనకు బాలేదు. ఎవరికి? ఇక్కడున్న ఆయనకు బాలేదు. ఏంటనుకున్నారు? విచిత్రాలండి అన్నిని, విచిత్రాలు. ఇవన్నీ ఉపవాస ప్రార్థనల పేరుతో దేవుడిని అడిగి విసిగించడం. ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు, మనం అది చూద్దాం. ఇప్పుడు సరదాగా ఎలా ఉంటాం. జకరియా గ్రంథం అనుకుంటా, జకరియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచ్చింది. రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇస్లేము అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజనును రెగెమ్మెతును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించాలా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. ఇజ్రాయేలీని దంచుడు కార్యక్రమంలో ఉన్నాడండి దేవుడు. అప్పుడు మరి దుఃఖ దినాలు ఉన్నాయి చూసారా? దుఃఖ దినం సల్పమని చెప్పాడు కదా దేవుడు. మరి ఈ 5వ నెలలో కూడా దుఃఖ దినాన్ని సల్పమంటారా? ఇన్ని సంవత్సరాలుగా మేము సలుపుతూ వస్తున్నాం కదా, ఇప్పుడు కూడా చెయ్యమంటారా అని అడగటానికి మనుషులను పంపించారు కదా వీళ్ళ ప్రవక్తల దగ్గరికి. యెహోవాను అడుగు, ఏం చెప్తాడు అసలు అని. అప్పుడు యెహోవా గారు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడండి. దేశపు జనులందరికీ యాజకులకు నువ్వే మాట తెలియచేయి. ఈ జరిగిన 70 సంవత్సరములు 70 ఏళ్ల నుంచి మీరు ఉంటున్నారు కదరా. ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భయభక్తులు కలిగియే ఉపవాసం ఉన్నారా? మీరు ఎందుకు చేస్తున్నారా అంటే, ఉపవాసం చెయ్యమంటావా అని కబురు పెట్టారు కదా. చేసిన ఈ 70 సంవత్సరాలు నా పట్ల భయభక్తులతోనే మీరు చేస్తున్నారా ప్రశ్నించండి. ఇప్పుడు మనం ఉపవాసం దేనికుంటున్నాము? భయభక్తులతో ఉపవాసం ఉంటున్నావా? దేని నిమిత్తం ఉపవాసము? అవసరాల నిమిత్తమా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు, మళ్ళీ మీరు ఆహారం పుచ్చుకునేటప్పుడు స్వప్రయోజనం కొరకే కదా పుచ్చేసుకుంటున్నారు. మళ్ళీ మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పానము చేస్తున్నారు. పేరుకు ఉపవాసం ఉంటున్నారు. దొంగచాటుగా ఏం చేస్తారంటే వీళ్ళు ఎందుకు దడం చేస్తుంది, ఆకలి చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. అవునా? ఉపవాసం సంగతి తర్వాత చూడొచ్చు. ముందు ప్రాణం పోయేలా ఉందని ఏం చేస్తారు కొంతమంది?
అవునా? దొంగచాటుకి 2 అట్టిపళ్ళు లటక్ వేసేసి లోపలికి ఆమె వచ్చి మళ్ళీ ప్రాంతంలో కూర్చుంటాడు, ఏ దగ్గర అయిపోయినాడు. అవునండి కదా? నా యందు భయభక్తులతోనే మీరు ఉపవాసం ఉంటున్నారా ప్రశ్నిస్తున్నాడు యూదుల్ని. నేను దుఃఖ దినాలు సర్పమని చెప్పారు, దాని కాస్త మీరేం చేశారు? ఉపవాస దినాలుగా మార్చేశారు. పోనీ చేసేదైనా నా పట్ల భయభక్తులతో చేస్తున్నారా అంటే అది లేదు. మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా. ఆహారం పుచ్చుకున్నప్పుడు కూడా స్వప్రయోజనం కొరకే కదా మీరు పుచ్చుకుంటేది కదా. ఎంత కరెక్ట్ గా మనల్ని బయట పెట్టేశాడో దేవుడు. అంటే ఆనాటి ఆ సమాజం చేసింది కూడా స్వప్రయోజనం నిమిత్తమే. ఈనాటి ఈ క్రైస్తవ్యం చేస్తున్నది కూడా కేవలం స్వప్రయోజనం నిమిత్తమే. ఇప్పుడు చెప్పండి, తినటం త్రాగటం మాని కేవలం ప్రార్థన చేస్తూ కూర్చోవటం ఉపవాసమా? ఏమా చెప్పండి, సమాధానం అవుతున్నారు చక్కగా. ఉపవాసమా? దేవుడు చెయ్యమన్న ఉపవాసం ఇదేనా? లేక దేవుడు చెయ్యమన్న ఉపవాసం ఏదైనా ఉన్నదా? దేవుడు చెయ్యమన్న ఉపవాసం ఇదేనా? తినటం త్రాగటం మానేసి భక్తులను చూపించి నువ్వు ప్రార్థన చేయటం ఉపవాసమా? వాళ్ళు చేశారు కదా ప్రభా, మేము కూడా చేస్తున్నాము మాంసనాలు తీర్చని. లేక దేవుడు చెయ్యమన్నది ఏదైనా ఉన్నదా? అసలు దేవుడు ఉపవాసం చేయమని చెప్పాడు, అది ఎవరైనా ఆచరిస్తున్నారా? అసలు దేవుడు ఉపవాసం చేయమన్నాడు అనే సంగతి క్రైస్తవులకు గాని లేదా ప్రపంచ భక్తులకు గాని తెలుసా? వెళ్ళిపోదామండి అక్కడికి, త్వరగా ముగించుకుందాం. అడుగులు కూర్చున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ వచనాలను. మేము ఉపవాసం ఉండగా అడుగుతున్నారండి, జనం అడుగుతున్నారు ఎవరిని? దేవుణ్ణి. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా. ప్రభువా ఎంతుందా దేవుడు చూసారని కొట్టాడంటారంటే దేవుడు ఎందుకు దిమ్మ తిరిగిపోయిందంటే చూసారు, దిమ్మ తిరిగి బొమ్మ కనపడతా ఉంటారు. మొత్తం నక్షత్రాలు చుక్కలన్నీ చూడేమంటున్నాడు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకోవటం. ఒక పాయింట్ వచ్చి చూడండి. అంటే ఉపవాసం అంటే ఏమిటో తెలుసా? ప్రాణాన్ని ఆయాసపరుచుకోవటం. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకోనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీరు అడుగుతారా? నాకు తెలుసు మీరు అలాంటి వాళ్ళే అంటున్నాడు దేవుడు. అంటే మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మనం అనుకున్నది ఏమవ్వాలి? జరగాలి. ఎట్టి పరిస్థితులు జరిగితే నాకు ప్రభు 2 నెలల నుంచి ఉపవాసం ఉంటున్నాడు ప్రభు. ప్రతి వారం 2 నెలల నుంచి ఉపవాసం అంటున్నాడు. ఎప్పుడు ఉంటున్నాడు? ప్రతి వారంలో మళ్ళీ ఏ ఉపవాసం? రాత్రుల ఉపవాసం. అంటే సాయంత్రం తినేసి మంచం చేయడం, ప్రార్థన చేసుకుని తెల్లారి మళ్ళీ పొద్దుటే తెల్లవారుజాము ప్రార్థన చేసుకుని మళ్ళీ టిఫిన్ తినేయడం. అదే పగల ఉపవాసం ఉండమనండి. పగల ఉపవాసం ఉండండి. పగల ఉపవాసం ఉండండి. ఉండలేరండి, తడొచ్చేస్తుంది. నిద్రలో మనకు ఆకలి తెలియదు. ఇక్కడ ఏమంటాడు దేవుడు? మీ ఉపవాసం జన్మనా మళ్ళీ చదవచ్చు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము ఆ ప్రాణాలను ఆయాస పెట్టుకుంటున్నాం కదా, తిండి తినడం మానేసి నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అడుగుతారు మీరు ఒక రోజున. మీరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయరు. వ్యాపారం మాత్రం చేసుకెళ్తారు. వ్యాపారం మానేస్తున్నారా? ఉద్యోగం అంటున్నామంటే ఉపవాసం ఉండి ఉద్యోగం మానేస్తున్నారా? లేదు. ఉద్యోగమే, ఉపవాసమే. అది నీకు వచ్చేది ఏం పోకూడదు? నీ ఆదాయం పోకూడదు. మళ్ళీ నీకు దేవుడు అన్ని ఇచ్చేయాలి.
మీ పనివారి చేత మీ పనివారి చేత కఠినమైన పని చేయండి. కఠినమైన పని చేస్తారు యూదులు. మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఉపవాస కుడికలను తన్నేసుకుని ఉంటారు. సంఘాలు చూశారండి, దెబ్బలాటలు, గొడవలు, అందరూ భక్తులే, ప్రతి వారం ఉపవాసం ఉండేవాడే. మళ్ళీ వీడు సంఘంలో తన్నేసుకుంటుంటారు ఒక్కొక్కడు. అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు. మీ కంఠధ్వని అలా లోకానికి వినపడాలటండి. మీ కంఠధ్వని పరమున వినపడాలట. నిజంగా వినపడుతుందండి అంత దూరం. అసలు మనం న్యాయంగా దేవుడిని అడుగుతాం. మనం ఇక్కడ అరిస్తే పర్లేదండి, వినపడతండి. కానీ మనం ఇక్కడ మాట్లాడితే ఎక్కడ వినపడుతుంది తెలుసా అండి? పరలోకంలో వినపడుతుంది. నువ్వు ఇక్కడ దేవుని కొరకు మాట్లాడే ప్రతి మాట ఎక్కడ వినపడుతుందో తెలుసా అండి? పరలోకంలో దేవుడు వింటుంటాడు. మీ కంఠధ్వని పరమున వినబడేటట్టుగా మీరిప్పుడు ఉపవాసం అంటే కంఠధ్వని పరమున వినబడే ఉపవాసం ఒకటి ఉందా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? వచ్చేసి చూసారండి పాయింట్. అంటే ఈ రోజున ఈ ప్రజలు ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ తిండి తినటం మానేసి, నీళ్లు తాగటం మానేసి చేస్తున్న ఉపవాసాలు దేవునికి అనుకూలమైనవి కావు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకోవలసిన విధానము, బాధపరుచుకోవలసిన విధానము దినము ఇలాగైనా మీరు చేసిన ఉపవాసం? తిండి తినటం మానేసేటు, నీళ్లు తాగటం మానేసేటు ఉపవాసం మీరు అనుకుంటున్నారా? ఇదా ఉపవాసం అంటే? ఒకడు జమ్ము వలె తల వంచుకుని ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకొని ఎన్నికలు పోయి పడుతుంది కానీ అయిపోతుంది, పంపించేస్తాం. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని ఊడిద పరుచుకుని కూర్చోవడం ఉపవాసమా? వాళ్ళు అప్పట్లో యూదులు గోనెపట్ట కట్టుకుని బూడిదలు కూర్చునేవారు. మనం ఎక్కడ కూర్చుంటాము? మనం నేల మీద కూర్చుని కింద బూడిద వేసుకోవట్లేదు అంతే. చాపలు వేసుకుని మనం కూర్చుంటున్నాం. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు కానీ అనుకుంటున్నారా? చూసారండి నిజాలు ఎలా బయటపడుతున్నాయో. ఈ రోజు ఈ ప్రపంచ క్రైస్తవులు చేస్తున్న ఉపవాసం దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు మెచ్చే ఉపవాసం కాదు. ఇలా చేయమని దేవుడు చెప్పలేదు. అది నీకు అనుకూలం కాబట్టి నువ్వు చేసుకెళ్ళిపోతున్నావు. అట్టి ఉపవాసము అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమనగా ఇష్టమైనదని మీరు అనుకుంటున్నారా? అబ్బో మా ఆవిడ ఉపవాసాలండి, చాలా భక్తురాలండి, చాలా ఉపవాసాలు, చాలా భక్తిగా ఉంటుంది నాడు ఒకటి నా దగ్గరికి వచ్చి. అబ్బా అనుకున్నాను, అంత భక్తి అన్నమాట. అట్టి ఉపవాసము, అలాంటి ఉపవాసం. నువ్వు తిండి తిట్టం మానేసి నీ ఇంట్లో కూర్చుని మొక్కలు తీసి ప్రార్థన చేస్తే నాకు ఉరిగేది ఏమిటి అంటున్నాడు. అంతే కదండి, అంతే కదా. జీతం పెంచట్లేదు. మనం ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని జీతం పెంచకపోతే నేను రాను అనుకోండి. బాబా తీసినాను తీసి పెట్టుకోకుండా లక్షల మంది బయట ఉద్యోగాలు లేక ఇలాంటి చెత్త డ్రామాలు మా దగ్గర చెల్లవు. జయలలిత ప్రభుత్వంలో ఒకసారి ప్రభుత్వాన్ని లొంగదీయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఆకస్మిక సమ్మెకు దిగారండి. లక్షల మంది ఒక్కసారిగా ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిపోయింది ఒకసారిగా అండి. ప్రభుత్వం ఏం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో? ఎంత పెద్ద డిమాండ్ అయినా సరే ప్రభుత్వం దిగొస్తుందండి అలాగా. అయితే జయలలిత ఏం చేసిందో తెలుసా అండి? ఎస్మా అనే ఒక చట్టం ఉంటుందండి. ఎస్మా, దాని ఎబ్రివేషన్ నేను మర్చిపోయాను. ఎస్మా. ఆ చట్టాన్ని ప్రయోగించి ఎంతమంది అయితే సమ్మె చేశారో అంతమందిని ఉద్యోగం చేసిందండి.
ఇమ్మీడియట్ గా అదే నోటిఫికేషన్, ఉద్యోగానికి మనుషులు కావాలని కొత్త వాళ్ళు ఆహ్వానించిందండి. లక్షల దరఖాస్తులు వచ్చేసాయి. అంటే అప్పటి వరకు ఎందుకు దిగిరాదు జయలలిత ప్రభుత్వం అనుకున్న వీళ్ళు ముసలోళ్ళు, రాష్ట్ర ఉద్యోగ సంఘ అధ్యక్షులు ఏడుపులన్నీ ఒక్కొక్కడు ఆడదానిలాగా, అమ్మా మమ్మల్ని క్షమించండి, మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి, మా పిల్లలు రోడ్డున పడిపోతారు, మా కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయి, మమ్మల్ని క్షమించండి, నేను ఇంకెప్పుడు సమ్మెలు చెయ్యం. వాళ్ళ దగ్గర రాతపూర్వకమైన ఆహారం తీసుకున్న తర్వాతే మళ్ళీ వాళ్ళ ఉద్యోగం తీసుకున్నారు. ఆ దెబ్బతో తిరిగి వాళ్ళ జీవితం మళ్ళీ ఒకటి లేదండి. దేవుడు పిల్లలారా, అంటే అలా చేస్తే దేవుడు దిగొచ్చేస్తాడు అనుకుంటున్నారా? అట్టి ఉపవాసము యెహోవాకు ఇష్టమైందని మీరు అనుకుంటున్నారేమో. కాదంటున్నాడు. కాదు, చూడండి సబ్జెక్ట్ లోకి వస్తున్నాడు దేవుడు. చివరి పాయింట్ ఏంటి మన సెమినార్ లో? ఏమిటా పాయింట్? ఏమిటా పాయింట్? దేవుడు చెయ్యమన్న ఉపవాసం ఇదేనా అంటే, దేవుడు చెయ్యమన్న ఉపవాసం ఒకటి ఉందా? ఈ ఉపవాసం దేవునికి ఇష్టం లేదు, అవునా? ఈ ఉపవాసం దేవునికి ఇష్టం లేదు. మరి దేవుడు చెయ్యమన్న ఉపవాసం ఉందా? మరి నీకు ఇష్టమైన ఉపవాసం ఏది ప్రభువా అని దేవుడిని అడిగామనుకోండి. మరి నీకు ఇష్టమైన ఉపవాసం ఏమిటి తండ్రి అని అడిగామనుకోండి. చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి, కాడిమాను మోకులు తీయాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగొట్టడం నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అన్నాడు. అంటే దేవుడు ఉపవాసం అనుకుంటున్న ఒకటి ఉంది, అవునా? ఉపవాసంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఒకటి ఉంది. అదేంటో ప్రపంచ ప్రజలు గుర్తించక, దేవుడు చెయ్యమన్నట్టుగా ఉపవాసం చెయ్యక, తమకు నచ్చినట్టుగా తిండి తినటం మానేసి, తాగటం మానేసి దేవుడే తమ ప్రార్థనలతో విసిగిస్తున్నారు. విసిగిపోతున్నాడు దేవుడు. ఇది కాదు నాకు అవసరమైన ఉపవాసం. ఏమంటాడు? దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పాలి. దుర్మార్గుడు కట్టిన కట్లు అంటే ఏమిటండి? అయిపోయి ముగించుంది. దుర్మార్గుడు కట్టిన కట్లు అంటే ఏమిటండి? ఏం కట్టేశాడు దుర్మార్గుడు? ఏం కట్టాడు దుర్మార్గుడు? దుర్మార్గుడు అంటే ఎవరు? సాతాను బంధించాడు, కట్టాడటండి, కట్టేశాడు. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పటం. కాడి అంటే ఏంటండి? కాడంటే ఏమిటండి? కాడెట్లు అంటారు. అంటే కాడెట్లు అంటే ఏంటండి? కాడి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? బండెట్లు అంటారు. వాటిని కాడెట్లు అంటారు. అంటే బరువును లాగగలిగే ఎడ్లు. కాడి అంటే బరువు అని అర్థం అండి. బరువు. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పడం. వినండి తల్లి, నిద్రపోకండమ్మా, లేవండి. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పడం, కాడిమాను మోకులు తీయటం, బాధించబడుతున్న వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం నేను ఏర్పరుచుకున్న ఉపవాసం. దుర్మార్గుడు ఎవరు? వాడు ఏం కాడి అనగా బరువు పెట్టాడు, దాన్ని విరగొట్టడం నేను ఏర్పాటు చేసుకుంటున్న ఉపవాసం అంటున్నాడు. దాన్ని జరిగించాలి అంటున్నాడు. దుర్మార్గుడు ఎవరు అంటే సాతాను. వాడు మోపిన బరువు భారం ఏంటో తెలుసా అండి? చెప్పండి. దుర్మార్గుడు సాతాను ప్రపంచ మానవాళిపై మోపిన భారం, బరువు ఏమిటి? దేని మోస్తున్నారు ప్రపంచ ప్రజలు? ఏం మోస్తున్న వాళ్ళని తన దగ్గరకు రమ్మన్నారు యేసుక్రీస్తు గారు. ప్రయాసపడి భారము, కాడి. ఏమిటా కాడి? పాప భారము. ప్రయాసపడి భారము మోస్తుంది ఈ ప్రపంచం. ప్రయాసపడుతూ లాగుతున్నారండి. బ్రతకలేక పాపములో బ్రతుకుతున్నారు, పాపముతో నలిగిపోతున్నారు. సాతానుగాడు ప్రపంచ మానవాళి చేత పాపాలు చేయిస్తూ తొక్కి పడుతున్నాడు, అదిమి పెట్టేస్తున్నాడు. ఆ భారముతో, ఆ బరువుతో బ్రతుకుతున్న ప్రజల వీపుల మేంచి ఆ భారాన్ని తొలగించాలి అంటున్నాడు. ఎప్పుడు దొరుకుతుంది ఆ భారం?
ఎప్పుడు తొలుగుతుంది? ఒక మనిషి పాప భారం తొలగాలి అంటే అతడు ఏం చెయ్యాలి? అతడు ఏం చెయ్యాలి? అతడు ఏం చెయ్యాలి? పాప భారం తొలగాలి అంటే అతడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలండి? అతడు వాక్యము వినాలి. మొట్టమొదట అతడు వాక్యం వింటే అతడు చేస్తున్న పాపం ఏంటో అర్థమవుతుంది. అతడు చేస్తున్న పాపం నుంచి విడిపించబడాలి అంటే వాడు బాప్తిస్మం తీసుకోవాలి. వాడు బాప్తిస్మం తీసుకోవాలంటే మొట్టమొదట వాడి దగ్గరకు ఏం వెళ్ళాలి? సువార్త. అప్పుడు పాప భారం మోస్తున్న వారి నుంచి ఆ పాపం విరగ్గొట్టబడుతుంది. అదండి దేవుడు ఆశపడుతున్న ఉపవాసం. మళ్ళీ చదవం ఒకసారి. మార్కులు కట్టిన కట్టలు విప్పుతాయి. దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పాలి. కట్టేశాడు ప్రపంచాన్ని, పాప భారంతో కట్టేశాడండి. కాడి మాము మోకులు బరువు పెట్టేశాడండి ప్రతి ఒక్కడి మీద. సాతానుడు ప్రతి ఒక్కరి చేత తప్పు చేయిస్తున్నాడు. బాధించబడుతుంది ప్రపంచ మానవాళి అంతా పాపం చే బాధించబడుతున్నప్పుడు, అలా బాధించబడుతున్న వారిని విడిపించుటయు, ప్రతి కాడి ప్రతి మనిషి మీద ఉన్న పాపం అనే కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఏమండి? మామూలు ఉపవాసాలు చేస్తున్న వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. అయ్యో నేను ఈ ప్రశ్న ముందట మర్చిపోయి. మామూలుగా ఉపవాసాలు చేస్తున్నా, గుండెల మీద చేసుకుని ఉపవాసం చేస్తున్నా మీరు చేయట్లేదు అన్నట్టుగా అమాయకుల్లాగా చేతులు ఎత్తకుండా ఉండకండి. మీరు దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యం ప్రకటించబడుతున్న స్థలంలో ఎత్తండి, చేతులు ఎత్తండి. ఇది తక్కువ మందేనా? సిగ్గుపడుతున్నారా? ఎత్తుతున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంచుమించు అందరూ చేస్తున్నవాడు. ఎందుకంటే తెలియదు కాబట్టి నేనే తప్పుగా సరిపోతున్నాను. తప్పుగా నేనే మిమ్మల్ని వెలికి చూపించాలనట్లేదు. మనకు తెలియదు. ఓకేనా? తెలియదు కాబట్టి చేస్తున్నాను. మరి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసాన్ని ఆచరిస్తున్నారా? ఇప్పుడు ఆ ఉపవాసం చేస్తున్నావు కదా, మరి ఈ ఉపవాసం చేస్తున్నావా? అంటే సువార్తను ప్రకటిస్తున్నావా? సువార్తను అందిస్తున్నావా సమాజానికి? ప్రపంచం తన భుజం మీద ఉన్న గాలిని విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారా క్రైస్తవులు ఎవరైనా? తిండి తినడం మానేసి, తాగటం మాని, మోకాళ్ళ ప్రార్థనల పేరుతో, ఉపవాస ప్రార్థనల పేరుతో దేవుడిని అడుగుకుంటున్నారా? ఏం చేస్తున్నావు? దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఇది కాదు. సువార్త ప్రకటించడం ఉపవాసం. సువార్త ప్రకటించడం ఉపవాసం ఎలా అవుతుందండి? అంతే కదా. నేనున్నాను, పాపంలో బ్రతికిన వాడని. పాపం నుంచి నేను బయటకు వచ్చాను. ఓకేనా? ఎప్పుడు బయటకు వచ్చాను? ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో అప్పటి నుంచి పాపం నుంచి బయటకు వస్తాను. వెరీ గుడ్. నేను పాపం నుంచి బయటకు రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? నేను విన్న వాక్యము పాప భారం నుంచి నన్ను విడుదల చేసింది. అదే కదండి, మనమందరం బాప్తిస్మం తీసుకుంటున్నాం అంటే పాప భారం నుంచి బయటకు వస్తున్నాం మనం. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపం అనే ఈ భారం నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్కరి దగ్గరకు ఏం వెళ్ళాలి? వాక్యం, సువార్త వెళ్ళాలి. వాక్యం వెళ్ళాలి. మరి పంపిస్తున్నారా? వాక్యాన్ని తీసుకెళ్తున్నారా? వాక్యాన్ని తీసుకెళ్తున్నారా? వాక్యం ప్రకటించిన ఉపవాసం ఏమిటండి అనుకుంటున్నారా? వాక్యం ప్రకటించిన ఉపవాసం ఏమిటండి? ఇంకా కిందకి చదువులు ఏమంటున్నాడు? నీ ఆహారము అంటగురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ఆపో. నీ ఆహారము ఉపవాసం. ఉపవాసం ఉంది. ఆ రోజు వంట లేదు. వంట లేదంటే మనకేంటి? ఫాయిదా, ఆదా అయిపోయింది కదా. అవునా? ఇక్కడ మనం వంట చేసుకోవడం మానేస్తాం, సంఘంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఆడు తెల్లారిన తర్వాత టిఫిన్ ఏదో పెట్టేస్తాడు. అంటే ఈ రాత్రికి భోజనం కలిసి వచ్చింది నీకు, తెల్లవారి టిఫిన్ కలిసి వచ్చింది అంటే నీకు డబ్బులు మిగిలిపోతున్నాయి. అవునండి కదా. నిన్న మనోడు పాంప్లెట్లు పంచి పెడితే పర్వాలేదు. ఎక్కడ కొత్తగా సంఘం ప్రతిరోజు భోజనాలు అంటే ఆశ్చర్యపోయినాను. ప్రతిరోజు భోజనాల. మా సంఘంలో 2 వారాలకు ఒకసారి టీ ఇవ్వడానికే కష్టం మాకు. టీ నీళ్ళండి, టీ నీళ్ళు. ప్రతిరోజు భోజనమా? అంటే మీరు వంట చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సంఘంలో ఇవ్వడను సంఘమే పోషించేస్తుంది.
చూసారండి, మనుషులను బంధించడానికి ఎలాంటి. మా సంఘానికి పెద్దగా జనం ఎవరు, కారణం ఏంటంటే మా దగ్గర భోజనం కైతాల్లో ఎవరు రా, చాలా తక్కువ మంది వస్తారు. కారణం ఏంటంటే కైతాల్లో వాళ్ళందరికీ భోజనాలు అలవాటు అంటండి. భోజనం పెడితే చాలు వచ్చేస్తాడు. ఆడు భోజనం పెట్టే తర్వాత పడుకుంటాడు. బాబు లేక భోజనం తిను అంటే లేచి భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఇలా తయారయ్యేది క్రైస్తవ సంఘాలు. నేను తప్పు చెప్తున్నానా అండి? నేను తప్పు చెబుతున్నానా అండి? కాదు. మరి సువార్త ప్రకటించిన ఉపవాసం ఎలా అవుతుంది? నీకున్న ఆహారం పక్కోడికి పెట్టు, నువ్వు తిన్నప్పుడు ఆకలి వారికి పెట్టు. పెట్టారా? పెడుతున్నారా అంటే పెడుతున్నారు. ఒక పక్కన ఉపవాసం జరుగుతుంటారు, ఇక్కడ వంటలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంటాయి. ఇంకేం చేస్తాడు ఈ ఉపవాసం? నీ రక్త సంబంధికి ముఖము తప్పిపోకుండా ముఖం వాడేదైనా ఎదటోడు అవసరంలో ఉన్నాడు అనుకోండి, ముఖం తిప్పుకుంటాం మనం. నువ్వు మళ్ళీ పెద్ద ఉపవాసం చేసే మొనగాడివి. దిక్కుమాలిన పేదలకు నీ ఇంట చేర్చుకుంటాయు. వస్త్రహీనుడు నీకు కనిపించిన ఎడల వానికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. అక్కడ దేవుని నాకు ప్రీతికరమైన ఉపవాసము అన్నాడు, నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. అంటే వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇస్తే అది దేవునికి సంతోషమా? భోజనం లేని వాడికి భోజనం పెడితే దేవునికి సంతోషమా? ఇది ఉపవాసం ఎలా ఉంటుందండి? అసలు ఉపవాసం అంటే ఏమిటి? ప్రాణాన్ని ఆయాసపరుచుకోవటం. అవునా? ప్రాణాన్ని ఆయాసపరుచుకోవడం. వెరీ గుడ్. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదన్నాడు? కాడిమాను మోకులు తీయటం, ప్రతి కాడిని విరగొట్టడం. అనగా పాప భారంలో ఉన్న ప్రతి మనిషిపై నుంచి ఆ పాపాన్ని తీసివేయటం. దీనికి అవసరమైనది సువార్త. ఈ సువార్త ప్రకటనలో నీ దగ్గర ఉన్న ఆహారాన్ని మరొకడికి పెట్టు. ఏ ఆహారం? జీవాహారం మరొకడికి పెట్టు. నీ రక్త సంబంధులు ప్రపంచ ప్రజలందరూ నువ్వు వాక్యం తెలుసుకున్నావా? వాడి వైపు నుంచి నీ ముఖాన్ని తిప్పుకోకు. ప్రతి కాడి మానును విరగొట్టే క్రమంలో వాక్యాన్ని చేత పట్టుకుని నువ్వు సమాజంలోనికి వెళుతున్నప్పుడు నీకున్న సమస్తాన్ని దేవుని కొరకు ధారపోయి అంటున్నాడు దేవుడు. నీ చేతికి వాచి లేదు, వాచి పెట్టుకుంటే బాగుందనిపిస్తుంది నీకు. లేదా నీ చేతికి బ్రాస్లెట్ లేదు, బ్రాస్లెట్ పెట్టుకుంటే బాగుందనిపిస్తుంది. ఇప్పుడు నీ చేతికి ఉపవాసం ఇవ్వాలి. ఎలాగో తెలుసా? నువ్వు పెట్టుకుంటున్న బ్రాసలు కొనుక్కోవాలనుకుంటున్న బ్రాస్లెట్ కొనుక్కోకుండా ఆ డబ్బుతో దేవుని పనిని జరిగించు. అది నువ్వు నీ చేతికి ఇస్తున్న ఉపవాసం. నీ కాళ్ళకు మంచి షూ వేసుకోవాలనుకుంటున్నావు, ఎప్పటి నుంచో 20-30 దినాలు పెట్టి షూ కొనుక్కోవాలనుకుంటున్నావు. అవునా? ఆ షూ కొనుక్కోకుండా నువ్వు సాధారణమైన చెప్పులతో బ్రతుకుతూ ఆ ధనాన్ని స్వార్థ ప్రకటన నిమిత్తం ఖర్చు పెట్టు. అది నీ కాళ్లకు ఇస్తున్న ఉపవాసం. నీ కంటిని దేవుని జ్ఞానం చూడటం కొరకు, చదవటం కొరకు ఉపయోగించు. కళ్ళు చదవనంటున్నా, నిద్ర వస్తున్నా బలవంతంగా నీ కంటి చేత వాక్యం చదివించు. అది నువ్వు నీ కంటి చేత చేయిస్తున్న ఉపవాసం. ఇలా నీలో ఉన్న ప్రతి అవయవానికి ఉన్న అవసరాలను తగ్గించి తద్వారా మిగిలిన ధనాన్ని దేవుని కొరకు, లేదా నీ శరీర కష్టాన్ని, నీ చేతుల పనిని, నీ కాళ్ళ పనిని, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, సమస్తాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నప్పుడు మొత్తం నీ శరీరం అంతా ఉపవాసం చేస్తూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు ఇదే లక్ష్యంతో నువ్వు సువార్తను నిన్ను నువ్వు తగ్గించుకుని, నీ అవసరాలు మానుకుని, నీ సంపదనంతగా నీ దేవుడి కొరకు ఖర్చు పెట్టినప్పుడు, నీ సుఖాన్ని నువ్వు త్యాగం చేసినప్పుడు నీ జీవితానికి నువ్వు ఇస్తున్న ఉపవాసం. దేవుని పని నిమిత్తం అవసరమైతే కుటుంబాన్ని సహితము పక్కన పెట్టినప్పుడు నువ్వు నీ జీవితానికి ఇస్తున్న ఉపవాసం. అది దేవుని పిల్లలారా, ఈ ఉపవాసం ఆచరించమని చెబుతున్నాడు దేవుడు. ఇలా ఉపవాసం ఆచరిస్తూ ప్రపంచ ప్రజలలోనికి వాక్యాన్ని తీసుకువెళ్ళు. అది నేను మెచ్చిన ఉపవాసము. అలాంటి ఉపవాసం నాకు ఇష్టం.
అంతేగాని నువ్వు తిండి తినడం మానేసి, నీళ్లు తాగటం మానేసి, నీ అవసరాల కొరకు అహో దేవుడా అని దేవుడి పాదాల దగ్గర పడి ఏడుస్తూ కూర్చుంటే, దేవుడు చెయ్యమన్న ఉపవాసాన్ని విడిచిపెట్టి దేవుడికి ఇష్టము లేని ఉపవాసాన్ని ఆచరిస్తూ ఆయన ఆగ్రహానికి గురవుతున్నారేమో ఆలోచించుకోండి. ఆలోచించుకోండి ఒకసారి. దేవుని పిల్లలారా, ఉపవాసం అంటే తిండి తినటం మానేయటం కాదు, నీళ్లు త్రాగటం మానేసేయటం కాదండి. దేవుని పనిలో తినడానికి నీకు లేకపోవటం ఉపవాసం. ఉండి మానేసేయటం కాదు, ఉండి మానేయటం కాదు. సమస్తాన్ని దేవుని కొరకు త్యాగం చేసి చివరకు పట్టడన్నం కూడా దొరకని పరిస్థితుల్లో పస్తులుంటారు చూశారు, అదండి ఉపవాసం అంటే. ఇంటి నిండా సామాను, మంచం కింద బియ్యం బస్తాలు, మంచం కింద నూనె డబ్బాలు, పాల డబ్బాలు, బ్యాంక్ నిండా అకౌంట్ డబ్బు, సమస్తము సుఖవంతమైన పద్ధతుల్లో బ్రతుకుతూ వారానికి ఒక్కసారి తిండి తింటం మానేసి దేవుని కొరకు ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా ముఖం పెట్టడం దరిద్రం. ఉపవాసం కాదండి, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ఉపవాసం. యేసుక్రీస్తు గారు ఈ ఉపవాసం చేయలేదండి. ఆయన స్వార్థ పనిలో తన శరీరాన్ని నలగొట్టేశాడు పట్టుకుని. ఆయన జీవించి ఉన్న కాలంలో 10వ అధ్యాయము 7వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. క్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను. దేనికి రోదన, దేనికి కన్నీళ్లు? యేసుక్రీస్తు గారికి ఎందుకు 40 రోజులు అక్కడ తిండి లేకుండా ఉన్నాడు? అవసరాలు తీర్చమనా? అక్కమ్మ దగ్గరికి వచ్చిందనా? పిల్ల పెళ్ళుందనా? జీతం పెంచట్లేదనా? దేని నిమిత్తం యేసుక్రీస్తు గారు తిండి తినడం మానేసి ఉన్నారు అక్కడ? జీవితాన్ని దేవుని కొరకు అర్పించడానికి వచ్చినవాడు, సువార్త అనే భారాన్ని మోస్తూ ఈ లోకంలోనికి వచ్చినవాడు, అనేక మందిని, ప్రపంచ ప్రజలను, రాబోయే కోట్ల మంది ప్రజలను దేవుని దగ్గరికి నడిపించాలి అనే మహా సంకల్పంతో వచ్చినవాడు. దాని వరకు అహోరాత్రులు శ్రమించాడండి. అహోరాత్రులు శ్రమ. పగలంతా తిరిగి సువార్తను ప్రకటించడం, రాత్రి ఎక్కడో తలదాల్చుకోవడం, పడుకోవడం. జీవితం అంతా ఘోరమైన కష్టాన్ని అనుభవించాడండి. తన శరీరాన్ని అంతటికీ ఉపవాసం ఇచ్చాడు. ఏ అవయవానికి విశ్రాంతినివ్వలేదు. ఏ అవయవానికి? ఏమర్థమైంది క్రైస్తవులు? ఏమి నేర్చుకున్నారు క్రీస్తు జీవితం నుంచి క్రైస్తవులు? చెప్పండి. నీకంటూ కొన్ని ఆచారాలు పెట్టుకుని, నీకంటూ కొన్ని పద్ధతులు పెట్టేసుకుని, అది దేవునికి ఇష్టమైనవి అనుకుంటూ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే, కళ్ళు మూసుకుని నడిపించేస్తే, గురొట్టివానికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి గొంత వెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన వాడు వెళ్ళిపోతాడు, వాడి వెనక వెళుతున్న వారు కూడా వెళ్ళిపోతారు అంటున్నారు యేసుక్రీస్తు గారు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదో క్రైస్తవులకు ఈ బోధకులు నేర్పించడం లేదు. ప్రపంచం నాశనం అయిపోతుంది. దేవుని భయం లేక ప్రపంచ ప్రజలందరూ విచ్చలవిడిగా బ్రతుకుతుంటే, సమాజంలోనికి వాక్యం చెప్పి, సమాజంలోనికి వెళ్లి వాక్యాన్ని ప్రకటించి 4 ఆత్మలు రక్షించవలసిన వాడు ఇంట్లో కూర్చుని నీ అవసరాల కోసం ప్రార్థన చేసుకుంటున్నావు అంటే అసలు ఏ స్థితిలో ఉంది ఈనాటి క్రైస్తవ్యం? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చెబుతున్నారు వీళ్ళకు? ఎవరు వీళ్ళని సరైన మార్గంలో పెట్టగలరు? అమ్మ పెట్టదో అడుగు తినాలి ఇవ్వదని వీళ్ళు సమాజాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్లిపోతున్నారు. పోనీ ఏదో బాగు చేద్దామో చెబుతాము అంటే చెప్పే నన్ను చెప్పనివ్వరు, వచ్చే వాళ్ళను రానివ్వరు. గురుటివాడు త్రావ చూపితే ఇద్దరు కలిసి గుంటలోకి అనే వచనం వీళ్ల పట్ల 100% నెరవేరుతుంది. దేవుడి పిల్లలారా, ఆలోచించండి. ఏ ఉపవాసంలో మీరున్నారు? దేవుడు చెయ్యమన్న ఉపవాసం చేస్తున్నారా? యేసుక్రీస్తు తన శరీరానికి అహోరాత్రులు ఉపవాసం ఇచ్చాడండి. ప్రతి అవయవాన్ని కష్టపెట్టాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను నన్ను మరణం నుంచి తప్పించే దేవుని కొరకు పనిచేయడమే జీవిత పరమావధిగా పెట్టుకుని బ్రతికాడు. కాబట్టి యేసుక్రీస్తు గారు శిష్యులు ఒకసారి ఒక వ్యక్తికి స్వస్థత చేయలేకపోయినప్పుడు ఆయన చేశాడండి. ఆ సందర్భంలో ఏమున్నాదో చూడండి ఒకసారి. మీరు మనవాడు ఈ వచనం చూసి
చాలా అపార్థం చేసుకుంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలనే గాని చదువు. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఒక దయ్యం పట్టింది ఒక వ్యక్తికి. ఆ కాలంలో, ఈ కాలంలో కాదండి, ఆ కాలంలో దయ్యం పట్టింది. శిష్యులు ఎవరో వదిలించలేకపోయారు. కేసు యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చింది. మీ వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఏం అవట్లేదని. అప్పుడు యేసుక్రీస్తు గారు స్వస్థపరుస్తాడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. ఆ సందర్భంలో ఒక మాట అంటున్నారు యేసుక్రీస్తు గారు, చూడండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము ఏకాంతమని ఆయన అడిగిరి. సింగిల్ గా పక్కకి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అడిగారట, ఎందుకు మా వల్ల ఇది జరగలేదు అని. అందుకైన ప్రార్థన వలననే గాని అనే ఒక పదం అక్కడ వేసి ఫుట్ నోట్ లో ఒక విషయం రాశారు, చూడండి. ఉపవాసము వలననే అంటే యేసుక్రీస్తు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టే దెయ్యాన్ని వెళ్ళగొట్టాడంటే యేసుక్రీస్తు గారు కూడా ఉపవాసం ఉన్నారు కదా. ఎందుకున్నారు యేసుక్రీస్తు గారు ఉపవాసం? ఎందుకున్నాడండి? 40 రోజులు అరణ్యంలో ఎందుకున్నాడు చెప్పండి న్యాయంగా. దేనికి వెళ్ళాడు అరణ్యానికి? దేనికండి? అపవాది చేత శోధింపబడుటక, ఉపవాసం చేయుటక. మరి ఈయన చేస్తున్న ఉపవాసం ఏది? ఉపవాసం ఉంటే తప్ప ఇలాంటివి జరగబడుతున్నప్పుడు ఏమిటి యేసుక్రీస్తు గారు చేస్తున్న ఉపవాసం? తిండి తినటం మానేసి చేస్తున్న ఉపవాసమా? కాదండి. దేవుడు చెయ్యమన్న ఉపవాసాన్ని పట్టుదలతో పటిష్టంగా జరిగిస్తున్నారు యేసుక్రీస్తు గారు. ఉధృతంగా జరిగిస్తున్న కాలం అది. తన శరీరాన్ని, యావత్ శరీరాన్ని ఉపవాసం ఉంచుతూ దేవుని కొరకు ప్రయాసపడుతున్న కాలం ఇది. శిష్యులలో అప్పటికి ఇంకా అంతట కమిట్మెంట్ రాలేదండి దేవుని పట్ల. వాళ్లే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడంటేనే నమ్మలేదండి. ఈ ఉపవాసం నేను చేస్తున్నాను కాబట్టి నా వల్ల ఇది జరిగింది. నేను చేసిన ఉపవాసం ఇంకా మీరు చెయ్యట్లేదు కాబట్టే మీ వల్ల ఇది జరగలేదు. ఇక్కడ ఉపవాసం అనగానే యేసుక్రీస్తు గారు చేసిన ఉపవాసం మనలా తిండి తినటం, నీళ్లు తాగటం మానేసేయడం అనుకున్నారండి ఈ క్రైస్తవ ప్రపంచం. అంటే తాము చేస్తున్న దాన్ని సమర్థించుకోవడానికి ఈ వచనాన్ని చూపిస్తున్నారే తప్పించి క్రీస్తు చేసిన ఉపవాసం అసలు ఏమిటన్నది ఎవరు ఆలోచించలేదు. దేవుని పిల్లలారా, తినటం, త్రాగటం, మామి ప్రార్థించడం ఉపవాసం కాదండి. అలా చేయమని చెప్పాడండి దేవుడు. అది నాకు ఇష్టమైన ఉపవాసము అన్నాడా? అనలేదు. ఏది తనకిష్టమైన ఉపవాసం అన్నాడు? ఆకలి వారికి పెట్టుతాయి. ఇంకా కాడిమాను రోగులు తీయడము, దుర్మార్గుడు సాతానుడు కట్టిన కట్లు విప్పడం, బాధింపబడిన వారిని విడిపించాలి అంటే ఒక వ్యక్తి పాప జీవితం నుంచి, పాప భావం నుంచి బయటకు రావాలి అంటే ఆ వ్యక్తికి కావాల్సింది సువార్త. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను సర్వ సృష్టికి ప్రకటించండి అని ఎందుకు యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు? ప్రపంచ క్రైస్తవులు ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడు దేవుడి పిల్లలారా ఆలోచించండి. దేవునికి ఇష్టమైన ఉపవాసము ఆత్మలను రక్షించటం. అంతే కదండి. మీ కొడుకుకి ఒంట్లో బాలేదు. ఒక తల్లి ఉంది, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడు ఒంట్లో బాలేదు. వీడు అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మరి హాస్పిటల్ తీసుకెళ్తా, వాడు పోయేలా ఉన్నాడు, నేనే వెళ్ళలేను. లేదమ్మా, నేను ఉపవాసం చేస్తున్నాను, వాటి కోసం నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. ఓసి నీ ఉపవాస ప్రార్థన మండ. వాడి ప్రాణం పోయేలా ముందు అర్జెంట్గా వాడికి ఏం కావాలి? వైద్యం కావాలి. తీసుకెళ్ళి హాస్పిటల్కి. లేదు నేను ఉపవాసం ఉన్నా, నేను వెళ్ళను. ఎలా ఉంటుందండి? ఇక్కడ నీ ఉపవాసం ముఖ్యమా? అక్కడ వాడి ప్రాణం ముఖ్యమా? నువ్వు చేయవలసింది ఏమిటి వెంటనే? వాడికి వైద్యం అందించటం. అది సరైన నిర్ణయం.
ప్రపంచ ప్రజలందరూ పాపం అనే భయంకరమైన పరిస్థితులను బ్రతుకుతున్నప్పుడు ఏ క్షణాన వాళ్ళు ప్రాణం పోతుందో తెలియదు. ప్రాణం పోయిన వెంటనే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి తక్షణమే వైద్యం అందించడం ఎంత అవసరమో, ఆత్మ నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న వ్యక్తికి వాక్యం అందించడం కూడా అంతే అవసరం. ప్రపంచానికి ఇంత అత్యవసరమైన వేగముతో వాక్యం అందించవలసిన ఈ కాలములో బాధ్యత కలిగిన క్రైస్తవులారా, బాధ్యత కలిగిన ప్రపంచ క్రైస్తవులారా, ఇళ్లలో కూర్చుని ఉపవాస ప్రార్థనలు, మోకాళ్ళ ప్రార్థనల, ఒక పక్కన బయట ప్రపంచం తగలబడిపోతుంటే, సర్వనాశనం అయిపోతుంటే, ఆత్మలు నరకానికి జారిపోతుంటే, బాధ్యత కలిగిన క్రైస్తవులుగా వాళ్ళని రక్షించడానికి నడుం బిగించవలసింది పోయి తినటం మానేసి ఇంట్లో కూర్చుని అవసరాలు తీర్చమని దేవుణ్ణి అడుగుకుంటున్నారా? అవసరం లేదు నాకు ఇలాంటి వాడు అంటున్నాడు దేవుడు. మీ ముఖం నాకు చూపించకండి. ప్రభువా 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 అని నన్ను పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని ఉపవాసం ఉండి ఏడుపు ముఖంతో ఏడిచే ప్రతి వాడు, ఉపవాసం చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, ఆరాధించినంత మాత్రాన పరలోకం మాది అనుకుంటున్నారేమో, దశమ భాగాలు ఇస్తే పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటారేమో. నో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున జరిగించేవాడే. ఏమిటి తండ్రి చిత్తం? ఏమిటి తండ్రి చిత్తం? ఏమిటి తండ్రి చిత్తం? ఏమిటి తండ్రి చిత్తం? ఎప్పుడైనా ఆలోచించారా? ఏది దేవునికి ఇష్టమో ఎప్పుడైనా ఆలోచించారా? ఏ ఒక్కడు నశింపవల్లని ఇచ్చయింపక. ఎవటనండి? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేసేవాడు కాదు గాని ఎప్పుడు నశించకూడదు. ఎవ్వడూ నశించకూడదు. ప్రపంచంలో ప్రతి ఒక్కడూ తమ దగ్గరకు రావాలి. ఏ ఒక్కడు నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి మారు మనస్సు పొందాలి అంటే వాక్య సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఎంత బాధ్యత ఉంది చూడండి. ఎన్ని కోరికలు, ఎన్ని చిత్తాలు దేవుని మనస్సులలో, గుండెలలో చోటు చేసుకుని ఉంటే వీటిని ఏమాత్రం పట్టించుకొని క్రైస్తవులు తిండి తినడం మానేసి దేవుణ్ణి అడుక్కుంటున్నారా? దరిద్రం. దేవుడు అసహించుకుంటున్నాడు క్రైస్తవ్యాన్ని చూసి. కళ్ళు తెరవండి, ఆలోచించండి. దేవుడు కోరుకుంటున్న ఉపవాసం ఆత్మల రక్షణ. దాని కొరకు నీ ఒంట్లో ఉన్న ప్రతి అవయవం పని చేయాలి. ప్రతి అవయవాన్ని నువ్వు కష్టపెట్టాలి. ప్రతి అవయవానికి ఉపవాసం ఇవ్వాలి అంటున్నాడు దేవుడు. నీ సుఖాన్ని విడిచిపెట్టు, నీ ఆనందాన్ని పక్కకు పెట్టు, నీ సంతోషాన్ని పక్కన పెట్టు, దేవుని సంతోషించు, అప్పుడే నువ్వు పరలోకం వెడతావు అంటున్నాడు. కాబట్టి దేవుడు తిన్నాడు. తినటం త్రాగటం మాని ప్రార్థన చేయటం కాదండి ఉపవాసం అంటే. అదండి ఇది, అది కాదండి దేవుడు చేయమంటున్న ఉపవాసం, దేవుడు కోరుకుంటున్న ఉపవాసం. నువ్వు తిను బలంగా. ఎందుకు చేశాడు? ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండడమే దేవునికి ఇష్టమైతే అసలు తినడానికే ఆహార పదార్థాలు తెచ్చాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? నువ్వు బాగా తినునాయన, పట్టు ఫుల్గా ఫ్రూట్స్ మళ్ళీ నీకేదో పట్టినంత నీ మొహాన్ని కొట్టడం కాదు, పౌష్టిక ఆహారం పెట్టి ఫ్రూట్స్ తిను, బలవర్ధకమైన ఆహారం. నీ ఇప్పుడు నా కొడుకు రాన్న నువ్వు తిను, ఆ తిని అచ్చోసి రాబోతులాగా ఊరిగా తిరుగు. ఉపవాస ప్రార్థనలని, ఆరాధనలని, లేకపోతే బీచ్లో మీట్లని తిరుగు. నువ్వు
తిరుగు. సిగ్గు లేదండి క్రైస్తవ్యానికి, సిగ్గు లేదు క్రైస్తవ్యానికి. నేను నామకార్థ క్రైస్తవ్యానికి. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం అంటే తేలిక కాదండి. కష్టపడి చేశాడు దేవుడు. తినమన్నాడు, తిను, తిని బలంగా నా కొరకు పరిచయం. బలంగా దేవుడు ప్రేమ పరిచయం మనం ఏం చేయాలంటే ముందు తినాలి కదండి. దేవుని వాక్యం ప్రకటించాలి. నువ్వు తిని బలపడి వెళ్ళి సువార్త ప్రకటించు సమాజంలోకి వెళ్ళి. అంతే తప్పించి దేవుడికి నచ్చని ఉపవాసాలు చేస్తూ అది దేవుడికి ఇష్టమని భ్రమపడుతున్నారా? ఎంత మాత్రము దేవునికి ఇష్టమైన ఉపవాసం అది కాదు. అర్థమైంది కదా దేవుని పిల్లలారా? చెప్పిన ప్రతి పాఠాన్ని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు చెబుతున్నాం? ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించాల్సిన అవసరం మాకేం చెప్పండి. అందరిలాగే మేము కూడా కలిసిపోవచ్చు కదా? కాదండి. మీరందరూ కారణ జన్ములు. మీరందరూ ఒక ప్రత్యేకమైన కారణము నిమిత్తము పుట్టిన వాళ్ళు. క్రైస్తవులుగా మార్చబడిన వాళ్ళు. క్రైస్తవులుగా మార్చబడిన వాళ్ళు. మీ పుట్టుక వెనుక ఒక ఉన్నతమైన దేవుని ఆలోచన ఉంది. మిమ్మల్ని క్రైస్తవులుగా తీర్చిదిద్దడం వెనుక ఉన్నతమైన ఆలోచన దేవునికి ఉంది. దాన్ని మీ బ్రతుకులలో మీరు నెరవేర్చాలి. దాని బ్రతుకుల్లో మీరు నెరవేర్చాలండి. అందుకే దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనం. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది. చూసారండి? భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకుంది. ఈ ఆహారం మానేసేయటం కాదు. ఈ ఉపవాసం, ఈ తిండి తినడం యేసుక్రీస్తు గారు మానేయలేదు. ఆయన వేరే ఒక ఆహారాన్ని భుజించారు. ఆ ఆహారమే ఆత్మల రక్షణ. ఆత్మల రక్షణ. కాబట్టి ఆలోచించండి. చెబుతున్న ప్రతి మాటను మీ హృదయంలో భద్రపరుచుకోండి. ఎందుకు పుట్టారో ఆలోచించండి. ఎవరి కొరకు బ్రతుకుతున్నారో ఆలోచించండి. ఈ క్షణంలో చచ్చిపోతే మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. మీరు సర్వోన్నతులైన దేవుని కుమారులండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఎవరు అనుకుంటున్నారు? మీరు క్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా, మరొక విశ్వాసానికి చెందిన వాళ్ళ ఎవరైనా సరే తండ్రి అయిన దేవుని వలన మాత్రమే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు మీరందరూ కూడా. మీరందరూ సాక్షాత్తు దేవునికి కుమారులు. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం చూడండి ఏమంటున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడైతే ఆదాము నుంచి వచ్చిన మనమందరము కూడా దేవునికి కుమారులమేనండి. ఆ కుమారుల్లోంచి బాప్తిస్మాలు తీసుకుని క్రైస్తవులుగా మారి తిరిగి మనం దేవుని కొరకు జన్మించాం. జన్మించిన మీరు ఈ రోజున ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? ఎవరి కొరకు బ్రతుకుతున్నారు చెప్పండి. ఎవరి కొరకు పనిచేస్తున్నారు? పుట్టించిన దేవుని కొరక, పుట్టిన మీ కొరక? అయితే మీరు కన్నా మీ పిల్లల కొరక? వీళ్ళెవరూ మనకు పరలోకం ఇవ్వరండి. మన కన్న తల్లిదండ్రులు కానీ, మన కన్న పిల్లలు కానీ వీళ్ళెవ్వరూ మనకు పరలోకం ఇవ్వరు. కేవలం దేవుడు మాత్రమే మనకు పరలోకాన్ని ఇవ్వగలడు. ఆ దేవుడు చెయ్యమన్న పని చేస్తేనే, ఆ దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికితేనే మనం పరలోకానికి వెళ్ళగలం. కాబట్టి దేవుడి జ్ఞానం తెలియక ఎంతో మంది నశించిపోతున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని పంచడానికి బయలుదేరి లోకంలోనికి వెళ్ళవలసిన క్రైస్తవుడా ఏం చేస్తున్నారు? మరి మనం వెళ్ళకపోతే ఎవరు వెళతారు చెప్పండి? ఎవరు వెళతారు? దేవుని మనసులో ఉన్న కోరికను తీర్చడానికి, సువార్తను ప్రకటించడానికి ఎవరు వెళతారు? ఎవరు వెళతారు? ఎవరు వెళతారు? ఈ పాట చూడండి. చెబుతున్న ప్రతి మాట మీ మేలు కొరకు అనే విషయం జ్ఞాపకం ఉంచుకోండి. వీళ్ళెవరూ నాకు వ్యతిరేకులు కాదండి. వాళ్ళలా భావించుకుంటారు. ప్రతి ఒక్కరిని నేర్చుకోమని చెబుతున్నాం. దేవుని మనసు అర్థం చేసుకోమని చెబుతున్నాం. ఎవరు వెళతారు చెప్పండి ఈ ప్రపంచం కొరకు? మన ఇంట్లో మనం కూర్చుని ప్రార్థనల పేరుతో, ఉపవాసాల పేరుతో తలుపులు బిగించుకొని మనం ఏడుస్తూ కూర్చుంటే నశించిపోతున్న దేవుని సమాజాన్ని కాపాడటానికి ఎవరు వెళతారు? మనకి బాధ్యత లేదు. అందుకేనండి దేవుడు మనల్ని క్రైస్తవులుగా పుట్టించాడు. క్రైస్తవుని బాధ్యత ఈ ప్రపంచాన్ని మార్చటం, ప్రతి మనిషిలోకి దైవ లక్షణాలను తీసుకువెళ్ళటం, ప్రతి వ్యక్తిని దేవునిగా, ఉన్నతునిగా మార్చటం,
ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలను, అసూయలను, కక్షలను, ద్వేషాలను బయటకు తీసుకురావటం, వీటన్నిటికీ అవసరమైన వాక్యాన్ని ప్రతి ఒక్కడి హృదయంలోనికి తీసుకువెళ్ళడం, అతనిని మార్చడం. అందుకేనండి దేవుడు మనల్ని క్రైస్తవులు చేశాడు. ఎందుకు మన తప్పులను అడిగాడు? ఎందుకు మనకు రక్షణ అనే వస్త్రాలు ధరింపచేశాడు? పనిలోకి పంపించటానికి. క్రైస్తవుని మీద ఉన్న బాధ్యత ఆత్మల రక్షణ. దీనిని మరిచిపోయి మీకంటూ ఏవో ఆచారాలు, సంప్రదాయాలు పెట్టేసుకుని ఇది దైవ సమ్మతం అని మీరు వెళ్ళిపోతే నిత్యాగ్ని దండనలోనికి జారిపోతాం. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రతి విషయాన్ని కూలంకషంగా మీరు ఆలోచించండి. రండి, నేర్చుకోండి. మీ సంఘాన్ని వదిలి వచ్చేసేయమని నేను చెప్పట్లేదు. ఈ దేశంలో 5 చోట్ల వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను. మీకు వీలున్న ప్రతి చోటికి రండి, వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోండి. ఏమండి, కొన్ని రోజులుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ. తెలుసా అండి? ఎందుకో తెలుసా? వాక్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, వాక్యం విలువేంటో తెలుసుకున్నారు కాబట్టి, దేవుని పని చేయడం తమ బాధ్యతని గుర్తించారు కాబట్టే అహోరాత్రులు శ్రమించారండి. మీరందరూ లోపల కూర్చున్నారా? వాళ్ళు బయట పనులలో ఉన్నారండి. కారణం, దేవుని మనసు అర్థం చేసుకున్నారు. సమాజానికి వాక్యం అందించాలి అంటే వాటికి అవసరమైన ప్రతి వాటిని మేము సమకూర్చి పెట్టాలనుకున్నారు కాబట్టి దేవుని కొరకు కష్టపడుతున్నాం. దేవుని పనిలో ముందుకు పెడుతున్నారు. ఈ రోజున ఈ దేశంలో ఎన్నో విధాలుగా మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, అనేక ఆత్మను రక్షిస్తున్నాం. మీరు కూడా మీ ఆత్మను రక్షించుకోవాలి, నిజమైన వాక్యాన్ని నేర్చుకోవాలి అనుకుంటే రండి. జరగబోయే తరగతులకు రండి, క్లాసులకు రండి, వచ్చి పాఠాలు నేర్చుకోండి. మీ సంఘాలకు వెళ్ళిపోండి. మీ సంఘాలను విడిచిపెట్టి రమ్మని నేను ఎప్పుడు ఎవరిని పిలవనండి. నేర్చుకోండి, వెళ్ళిపోండి. దేవుని జ్ఞానం నేర్చుకోండి, వెళ్ళిపోండి. మీ బోధకులకు చెప్పండి, వచ్చి నేర్చుకుని వెళ్ళి వాళ్ళ సంఘాలను బాగు చేసుకోమని. ఉచితంగా ప్రకటిస్తున్నాను నేను సువార్తను, ఉచితంగా ప్రకటిస్తున్నాను. రమ్మనండి, మీ బోధకులను రమ్మనండి, వచ్చి ఈ జ్ఞానాన్ని నేర్చుకోమనండి. వాళ్ళ సంఘాలని బాగు చేసుకోమని చెప్పండి. వాళ్ళ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని బాధ్యత కలిగిన నా క్రైస్తవునిగా, వీరుడిగా, నాయకుడిగా తయారు చేయమని చెప్పండి. రేపొద్దున దేవునికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పండి మీ బోధకుడికి. మీరు ఉపవాస ప్రార్థనల పేరుతో మిమ్మల్ని తప్పుదారులకు తీసుకువెళ్ళిపోతున్నారు. అదే నిజమని మీరు భ్రమపడుతున్నారు. అదే నిజంలో ఉండి చచ్చిపోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏం చేశావు నువ్వు నా కోసం అంటాడు ప్రభా. ఉపవాస ప్రార్థన ఏం చేశావంటాడు? ఉపవాస ప్రార్థనని చెబుతారా? ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించావురా, ఒక్కడిని చూపించు అంటాడు. ఒక్కడిని.